ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ 10వ తిరువాయముడిలో 10వ పాసురం. ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడిలో అగలగిల్లేరయ్యుమెందు అలరమేల్ మంగయుரை మార్బా நிகரில் புகழாய் உலகமுன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரிலமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழొన్నిల్లాడియేన్ ఉన్నడికి అమరందు పుగుందేనే అంటూ ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈ పాసురం ద్వయము యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నారు. అయితే ద్వయములో లేనటువంటి కొన్ని పదాలను కూడా ఆళ్వార్లు అక్కడ అది ఒక మంత్రం కాబట్టి కొన్నే చేర్చగలుగుతామండి, కొన్ని అర్థాన్ని బట్టి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ పాసురం కనుక ఆళ్వార్లకు ఆ పదాలు చేర్చే అవకాశం ఉండటం వల్ల అక్కడ లేని పదాలను కూడా ఇక్కడ చేర్చి మనకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా అందిస్తున్నారంటూ అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల స్త్రీ యొక్క శబ్దం శ్రీ అంటే మంత్రం ఏమిటి? శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపత్యే కదా ద్వయములోని పూర్వఖండం. అలర్మే మంగయ్య అంటే శ్రీమత్, శ్రీమన్నారాయణ అంటే శ్రీహి ప్లస్ నారాయణ, అంటే శ్రీ ప్లస్ మతుప్పు నారాయణ, శ్రీమన్నారాయణ. అంటే స్త్రీ అనే శబ్దం అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల స్త్రీ యొక్క శబ్దం, స్త్రీ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది అని, అగలగిల్లేనని చెప్పడం వల్ల మదుప్పు నిత్య యోగం చెప్పబడుతోంది అని, ఒరే మార్బా అని చెప్పడం వల్ల ఆ నిత్య యోగం అంటే అగలగిల్లేనంటే పిరియేని ఎడబాయను అంటోందని, ఒరే మార్బా అని చెప్పడం వల్ల నిత్య యోగం చెప్పబడుతోంది అని. ఎడబాయను అంటే ఏమిటి, నిత్యము కలిసి ఉండటము అంటే ఏమిటి? రెండు వేరు వేరు అర్థాలేనండి. ఎడబాయను అంటే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పడమే కానీ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అనే అర్థం కాదు. కాబట్టి నిత్యయోగం చెప్పబడుతుంది. ఆ రెండింటి వల్ల మనకి ఉపయోగం ఏమిటి? ఎడబాయనంటే ఏమిటి, నిత్యయోగం అంటే దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉన్నదా ఆశ్రయించేటువంటి వాళ్ళకి అంటే అక్కడ ఎప్పుడు అక్కడే కలిసి ఉండటం వల్ల, ఆయనతోటే కలిసి ఉండటం వల్ల మనం ఎప్పుడు కావాలంటే మనకి తప్పకుండా రక్షణ జరుగుతుంది అని. అంటే ఎలా వెళ్ళి ఆశ్రయించినా కూడా అది సమక్షంలోనే ఉంది కాబట్టి మనం రక్షించబడతామనేటువంటి దాన్ని తెలియజేస్తుంది నిత్యయోగము. ఆ తర్వాత పిరియని ఎడబాయను అని చెప్పడం వల్ల మనం ఏ సమయంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే సందేహాలే ఏమీ లేకుండా మనకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే, ఎప్పుడు ఆశ్రయించాలనిపిస్తే అప్పుడు ఆశ్రయించడానికి ఉపయోగపడుతుంది అగలగిల్లేననేటువంటిది. తప్పకుండా రక్షణ జరిగే తీరుతుంది, మనకి రక్షణ లభిస్తుంది అనే పదమేమో ఒరే మార్బా అనే పదంతో మనకి తెలుస్తోంది. నిగరిల్ పుగషాయ్ అని చెప్పడం, నిగరిల్ పుగషాయ్ ఉలగమున్నుడయ్యాయ్ ఎన్నై ఆళ్వానే మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే అన్నారు కదా. దానితోటి నారాయణ శబ్దం యొక్క అర్థం చెప్పబడుతోందండి. నారాయణ శబ్దంలో 4 గుణాలు ఉన్నాయి. ఆశ్రిత సౌకర్య ఆపాదక గుణాలు అంటే షాడ్గుణ్యాలు ఉన్నాయి. ఇందులో 4 గుణాలే చెప్పబడుతున్నాయి. అనవాత్సల్య స్వామిత్వ సౌశల్య సౌలభ్యాలు అనేటువంటి గుణాలు. ఆ తర్వాత పొగలొన్నిల్లాడియేనని చెప్పడం వల్ల ఇది చివరి పదం ఏమిటి? ప్రపద్య అనేటువంటి క్రియ. ఆ క్రియ అంటే పట్టుకుంటున్నాను, పట్టుకోవడానికి ఎవరు అధికారి అనేటువంటి అధికారి స్వరూపాన్ని పొగలొన్నిల్లాడియేన్ అని చెప్పడం వల్ల తెలుస్తోంది. పొగలొన్నిల్లాడియేనంటే నిన్ను ఆశ్రయించడానికి, నిన్ను పొందడానికి నా దగ్గర వేరే ఉపాయాలు లేవయ్యా, ఆకించన్యుణ్ణి నేను, నువ్వు తప్ప నాకు వేరే రక్షకం లేదు. కాబట్టి అనన్యగతికుడిని, అడియేన్ శేషత్వ స్వభావం తెలిసినటువంటి వాణ్ణి, శేషత్వమే జీవుడి యొక్క స్వరూపమని తెలిసినటువంటి వాణ్ణి. కాబట్టి అదిగో ప్రపంచే పట్టుకుంటున్నాను అంటే నిన్ను పొందడానికి కావాల్సిన అధికారాలు నా దగ్గర ఉన్నాయ్యా అని తెలియజేస్తున్నట్లుగా ఉన్నదట. పొగలొన్నిల్లా అడియేన్ అని చెప్పడం వల్ల ఏమిటి? స్త్రీ అయిపోయింది, మతుప్పు అయిపోయింది, నారాయణ శబ్దం అయిపోయింది, ప్రపద్య అయిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణ చరణం శరణం అని ఆ 2 పదాలు ఉన్నాయి కదా. చరణం అనేటువంటి పదము ఉన్నడికి అని చెప్పడం వల్ల చరణం అనేటువంటి శబ్దం యొక్క అర్థం చెప్పబడింది. అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల ఆ చరణ శబ్దం
అది ఏం తెలియజేస్తుంది? రక్షకం. పుగుండేన్ అని క్రియాపదంలో పుగుండేన్ అని చెప్పడం వల్ల ప్రవేశించాను అని ఆ క్రియాపదానికి ప్రపంచ పట్టుకుంటున్నాను అనే పదాన్ని ఇక్కడ క్రియాపదంగా పుగుండేనని కూడా చెప్పారు అనుకోవచ్చు. అది కాబట్టి అక్కడ చెప్పిన ద్వయానికి దీనికి ఉన్నటువంటి తారతమ్యం ఇంకా ప్రతిరోజు మనకు అక్కర్లేదు, కానీ అలా ద్వయమంత్రం యొక్క పూర్వఖండంలోని పదాల యొక్క అర్థం తెలిసేలాగా ఈ పాసురాన్ని మనకి అందించారు ఆళ్వారు. మనం ఎంతవరకు చెప్పుకున్నాం? 380వ పేజీలోకి వచ్చాం మనం ఇప్పుడు. నెగరిలిత్యాది అంటే మొదట ఏం చెప్పు? అగలగిల్లేన్ ఇరయ్యుమెండ్రు అలర్మేలమంగై ఉరైమార్బా అని చెప్పి అంతవరకు నెగరిలిత్యాది. ఇప్పుడు నారాయణ పదం యొక్క అర్థం. నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే புகழொன்னெல்லாடியேன் உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே కదా. నెగరిలిత్యాది அதுக்கு అనంతర పదத்தில் అర్థం சொல்லுகிறது. నెగరిల్ సాటిలేని కళ్యాణ గుణాలు, అదే కదా. నెగరి ఇల్లు అంటే ఏమిటా గుణం? தாமரையாளாகிலும் சிறகுறைக்குமேல் என்னடையார் அது செய்யார் என்னும் குணாதிக்கம் சொல்லுகிறது. తామరయాళాగిலும் చిరకురైక్కుమేల్, ఆ లక్ష్మీవాసిని అయినటువంటి పద్మవాసిని అయినటువంటి పిరాటిమారుడు చిరకురైక్కుమేల్ ఒకవేళ ఏదైనా చాడీలు చెప్పినప్పటికీ ఎన్నడియార్ అది చెయ్యారు ఎన్నుం గుణాధిక్యం సొల్లుగిరదు. ఒకరోజు నా దాసులు అలాంటి వాళ్ళు కాదమ్మా అని చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళట. అంటే నెగరిల్ పొగదాయ అంటే వాత్సల్యం అనేటువంటి గుణం, అంటే వాళ్ళ దోషాలను చూడనటువంటి గుణం అన్నమాట. ఎలా ఒకరోజు శ్రీరంగనాథ్యారు వచ్చారట ఎవరి దగ్గరికి? పెరియ పెరుమాళ దగ్గరికి. స్వామి ఎలా పడుకొని ఉంటాడు? దక్షిణ దిక్కుకేసి చూస్తూ పడుకొని ఉంటాడు. ఎందుకయ్యా స్వామి నువ్వు ఇలా ఎందుకు పడుకున్నావు అని అడిగింది శ్రీరంగనాథ్యారు. అడిగినప్పుడు ఏం చెప్పాట? అదిగో దక్షిణ దిక్కులో మన విభీషణాశ్వాన్ని ఉన్నారు కదా, ఆయనకి నేను ఒక మాట ఇచ్చాను కదా, ఎప్పుడు నీ వైపే చూస్తూ నేను నిన్ను రక్షిస్తూ ఉంటానని మాట చెప్పాను కదా నీకు, ఆయనకి చెప్పాను కదా, అందుకు అయితే ఇక నుంచి నువ్వు ఆ దిక్కుకేసే చూడకు, ఇదిగో ఉత్తరం తిరిగి పడుకో అని చెప్పింది కదా శ్రీరంగనాథ్యారు. అదేమిటమ్మా ఇలా ఏమిటి ఈవేళ ఏదో వితండవాదం చేసినట్టుగా ఇలా మాట్లాడుతున్నావేమిటి అన్నట్ట పెరియ పెరుమాళ్ళు. అవును స్వామి, ఎవరైనా లోకంలో ఎలా ఉంటారు? ఎవరైనా ఒక వ్యక్తి మన ఊరు వచ్చారనుకోండి, వాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి? ఆ విభీషణాశ్వాన్ని వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ లంకాపట్టణంలో నేను 10 మాసాల కాలం ఉన్నాను కదా, 10 మాసాల కాలం ఉంటే ఎప్పుడు ఈవిడ వచ్చింది, మన రాజ్యానికి అన్ని అనర్థాలే జరుగుతాయి, అదిగో రాజ్యం అంతా కూడా నశించిపోతుంది, అసలు మన రాక్షస జాతే నశించిపోతుంది, ఈవిడ్ని పంపేయి పంపేయి పంపేయి, ఇదే మాట ఆ విభీషణాశ్వాను. ఎవరైనా అయినా అందరూ నన్ను రావమ్మ మా ఇంటికి మహాలక్ష్మి అని ఆహ్వానించే వాళ్లే తప్ప ఇలాగా ఈవిడ వచ్చిందండి మన రాజ్యం నశించిపోతుంది, మన రాక్షస కులం నశించిపోతుందని ఇలా ఎవరైనా మాట్లాడతారా? అలాంటి విభీషణుడి కోసం నువ్వు అలా దక్షిణ దిక్కుకేసి చూస్తూ పడుకోవటం నాకైతే ఇష్టం లేదయ్యా, నువ్వు ఉత్తరానికి తిరిగి పడుకో అన్నదట ఈవిడ శ్రీరంగనాథ్యారు. ఇదేమిటి ఆయన అలా అనటంలో నిజంగా అలా అంటావా అన్నట్లుగా మాట్లాడాడట పెరియ పెరుమాళ్ళు. అడగగానే నువ్వింకా అదిగో 24,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్ రామాయణం నీకు తెలియదా? ఎవరు రాశారది? నీ చరిత్రే, మన చరిత్రే. వాల్మీకి మహర్షి అనుగ్రహించారు కదా, అదిగో ఆయనకి హసితం భాషితం చేయవా అని ఉన్నదాన్ని ఉన్నట్లుగా రాసేటువంటి శక్తిని బ్రహ్మగారి వారికి అనుగ్రహించారు కదా, అదిగో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ రామాయణం చూసుకో. అదృష్టవశాత్తు నేను చెప్పింది అబద్ధం కాదంటానికి ఆ వాల్మీకి మహర్షి అందించేటువంటి రామాయణం ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు కూడా నా మాట విశ్వసించవే అన్నట్లుగా ఈవిడ సిరగురైక్కుమేల్. అలా ఏదైనా కొన్ని చాడీలు చెప్పినప్పటికీ కూడా ఈయనేమంటాట? అడియార్ అది చెయ్యారు, నా దాసులు అలాంటి పనులు చెయ్యరండి అని చెప్తాట. గుణాధిక్యం సొల్లుగిరదు. గుణాధిక్యం అంటే వాత్సల్యం అనేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఉలగమూండ్రుడయాయ్ అని చెప్పడం వల్ల ఏమిటి? స్వామిత్వం. తాన్ నిర్గుణం ఎన్నిడం విడవన్నాద ప్రాప్తి సొల్లుగిరదు. ఒకవేళ
ఈ వాత్సల్యం అనే గుణము, కృప అనే గుణము, దయ అనే గుణము ఇవేమీ లేవండి. లేకపోయినప్పటికీ కూడా ఆయన నిర్గుణుడే అయినప్పటికీ కూడా విడవన్నాద ప్రాప్తి సొల్లుగలదు. విడవన్నాదు విడిచిపెట్టడానికి వీలు లేనటువంటి సంబంధం. ఆయన స్వామి, మనం సొత్తు. సొత్తు ఎప్పుడైనా స్వామికే కదా చెంది ఉండాలి. కాబట్టి విడిచిపెడదామన్నా విడవన్నాదపడి సంబంధం అన్నమాట. అది ఎన్నై ఆల్వానే నన్ను ఏలుకునేటువంటి వాడా. అంటే ఏమిటి ఎన్నై ఆల్వాన్ అంటే? ప్రాప్తి ఐక్రయం చెల్లుత్తి కొడుకుంబడి. ఎన్నై ఆల్వానే అంటే శేషత్వం అనే నన్ను ఏలుకునేటువంటి వాడా అంటూ ఏమిటంటే అందరినీ ఏలుకునేటువంటి వాడు సర్వేశ్వరుడే కదా, అందరికీ స్వామి సర్వేశ్వరుడే కదా. అయితే ఆయన స్వామి, నేను రక్షకుడిని అనే భావాన్ని నాకు తెలియచేసినటువంటి వాడు. ఇప్పుడు నా స్వరూపం ఏమిటో నాకు స్థిరపరిచి, ఇదిగో చక్కగా ఇది నీ స్వరూపం ఆళ్వారే, నేను శేషిని, నువ్వు శేషభూతుడివి అనే స్వరూపాన్ని చక్కగా తెలియచేసినటువంటి వాడు స్థిరపరిచాడు. ప్రాప్తి అయి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? విడవన్నాద ప్రాప్తి అన్నాం కదా. విడిచిపెడదామన్నా వీలు కాని సంబంధం అక్కడ చెప్తాం స్వామిత్వంలో. ఆ సంబంధాన్ని స్థిరపరిచాడు. ఎలాగా? అందరికీ ఉన్నది కదా ఆళ్వారే సంబంధం. ఉంటే ఉండుండొచ్చు. అడిగేన్ ఎన్నై ఆళ్వానే నన్ను ఏలుకున్నాడు. నాకు ప్రత్యేకంగా ఆళ్వారే నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఇది అని తెలిసే జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు ఆయన. తెలుసుకునే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. అది మోక్షత్తలవం తెల్ల నడత్తి కొడు పోందు నడువుళ్ళ అపేక్షిత ప్రధాననాగయ్యారి అపేక్షిత ప్రధానాగయ్యిరే అరుள்గయ్యావదు. అదిగో ఏమిటి? ఆయన మనల్ని ఎలా రక్షిస్తాట? ప్రాప్తిని తెలియజేది. మోక్షత్తలవం చెల్ల నడత్తి కొండు పోందు నడువుళ్ళ అపేక్షిత ప్రధానాగయ్యారే. మనకి మధ్యలో ఉన్నటువంటి కోరికలన్నీ తీరుస్తూ అన్నింటినీ అనుగ్రహిస్తూ మోక్షం వరకు చేర్చేటువంటి వాడే కదా. అది ఆడుగయ్యావదు. ఎన్నై ఆల్వానే అన్నారు. ఏమిటి? మనల్ని ఎలా ఏలుకుంటాడు? ఇదిగో మనల్ని మోక్షం వరకు చేరుస్తాడు. అండ్ నేరుగా ఇప్పుడు ఉన్న వాళ్ళని నేరుగా మోక్షం వరకు తీసుకెళ్తాడా ఏమిటి? కాదు. మధ్యలో మనకి ఏవేవి అవసరమో వాటన్నిటిని అనుగ్రహిస్తూ మోక్షం వరకు మోక్షాన్ని పొందింప చేసేటువంటి వాడు. అది ఆళ్వానే అంటే ఆడుగై అంటే రక్షించడం. ఎలా రక్షిస్తాడంటే మనకి మోక్షం వరకు పొందింప చేసేటువంటి వాడు అని. నెగరిలిత్యాది అప్పదత్తిల్ ముడిగిర సౌలభ్యం సొల్లుగిరదు. ఆ పదంలో నెగరిలమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అన్నారు కదా. ఆ తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల ముడిగిర సౌలభ్యం సొల్లుగిరదు. మొదటిది గుణాధిక్యం అని చెప్పడం వల్ల వాత్సల్యం, ఉలగమూన్నుడయాయ్ అని చెప్పడం వల్ల స్వామిత్వం, ఎన్నై ఆళ్వానే అని చెప్పడం వల్ల సౌశీల్యం. ఇదిగో ఆఖరి పదం ఏమిటి? తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల సౌలభ్యము, ముడిగిర సౌలభ్యం సొల్లుగిరదు. ఈ 4 గుణాలు నెగరిలమరరు మునిక్కణంగల్ విరుంబుమని తిరువేంగడత్తానే వరకు కూడా ఆ నారాయణ పదం యొక్క అర్థం చెప్పబడుతున్నది. ఆ నారాయణ పదములోని ఆశ్రిత సౌకర్య ఆపాద గుణాలు ఉన్నాయి చూసారా, అది ఆ 4 గుణాలు చెప్పబడుతున్నాయి అంటూ పొగలొన్నిల్లా అడియేన్ పొగలొన్నిల్లా అడియేన్ అంటే ఏమి అసలు అర్థం ఏం చెప్పుకున్నాం? పొగలొన్నిల్లా అంటే అధికారి స్వరూపం అని చెప్పుకున్నాం. పొగలొన్నిల్లా అడియేన్ అని చెప్పడం వల్ల అడియేన్ అంటే దాసుడిని. ఎలాంటి దాసుడిని? నేను అధికారం కలిగినటువంటి దాసుడిని. ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనకు ఉండవలసిన అధికారాలు. పొగలు ఒన్ను ఇల్లా ఆకించన్యము అనన్యగతిత్వము అనేటువంటి 2 స్వరూపాల్ని ఆకించన్యము అనన్యగతిత్వం అనే వాటిని కలిగినటువంటి వాడిని. అవి గుణాలు కాదవి. ఆకించన్యాన్ని కలిగిన వాడిని, అనన్యగతికుణ్ణి నేను అని పొగలొన్నెల్ల అధికారి స్వరూపాన్ని చెప్తూ అడిగానంటూ ఆకించన్యము స్వరూపము ప్రపత్తి కుప్పరికరమిరే. ఆ స్వరూపము అంటే అనన్యగతిత్వము అనుకోవాలట. ఆ ప్రపత్తికి ఉపయోగపడేటువంటి పరికరాలు ఏమిటి మనకి? ఆకించన్యము అనన్యగతిత్వము. అందుకని పొగలొన్నెల్లా అని చెప్పడం వల్ల ఈ 2 కలిగినటువంటి వాడిని అండి, అధికారిని నేను అని చెప్పడం. అడికేజు చరణవు అమరందు చరణవు అలాంటి
అధికారినైనటువంటి నేను ఉన్నడికి నీ యొక్క తిరువడిగళ్ళ యందు అమరందు చేరి ఉండి. ఎలా చేరానో తెలుసా? నడువోరెడయిడిన్నిక్కే ఇన్నెక్కే ఇరుక్కే, మధ్యలో ఏ అడ్డుగోడా లేనట్లుగా నేరుగా వచ్చి చేరిపోయా నీ యొక్క తిరువడిగళ్ళలో. ఏమిటా అడ్డుగోడా అంటే, ఏ ఆళ్వారే మీరు తిరువేంకటరమణ ఆయన యొక్క తిరువడిగళ్ళలో చేరిపోయారా? చేరిపోయాను స్వామి. ఎలా మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డగించలేదా? ఎవ్వరూ అడ్డగించలా. అలా నేరుగా వెళ్ళిపోయాను, ఆయన తిరువడిగళ్ళలో చేరిపోయాను. ఏమిటట ఇక్కడ అడ్డుగోడా అంటే మన యొక్క స్వప్రయోజనం అనేటువంటిదో లేదా ఏదో ఒక ఇతర ఉపాయాలని సాధనంగా, స్వప్రయోజనం కాదు ఇక్కడ, ఇతర ఉపాయాలని సాధనంగా కలిగిన వాడిని అనేటువంటి ఒక అడ్డు కూడా లేకుండా వెళ్ళిపోయా. అంటే ఏమిటి? నీ యొక్క తిరువడిగళ్ళు నువ్వే ఉపాయం అనుకున్నాను తప్ప నిన్ను పొందటానికి ఇంకొక ఉపాయాలని వేటిని నేను కలిగినటువంటి వాడిని కాదు. అంటే నడువు ఓరెడఈడి నిక్కే ఇరుక్కే, ఓరెడఈడు అంటే వ్యవధానం, అసలు అవకాశమే లేదు ఇంకొక దానికి. అంటే ఎడఈడు ఇన్నిక్కే అన్నదు అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. ఆకించన్యము 2వ పారాగ్రాఫ్లో ఆకించన్యత్తయ్యం స్వరూపత్తయ్యం ఇంగే ఎందుకు చొల్లుగిరదు ఎన్నా. ఇక్కడ ఎందుకండి అసలు పొగలొన్నిల్లా అడియేననే దగ్గర ఆకించన్యాన్ని, అనన్యగతిత్వాన్ని, స్వరూపాన్ని ఎందుకు చెబుతున్నారంటే ఆకించన్యం ఇత్యాది. అసలు ఆకించన్యం అంటే ఏమిటి? ఆకించన్యం అనుకుంటున్నాం కదా, ఏమిటి? ఆకించన్యం ఇత్యాది, ఆకించన్యము మొదలైంది. స్వరూపం అంటే ఏమిటి? శేషశేషిభావ జ్ఞాన కార్యమాన అనన్యగతిత్వం. స్వరూపం అంటే ఆకించన్యం అంటే ఇదిగో నిన్ను పొందడానికి నా దగ్గర కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో ఏమీ లేనటువంటి వాడిని. అంటే నిన్ను పొందడానికి నువ్వే ఉపాయము, నువ్వే సాధనం అనుకున్న వాడినే తప్ప ఇంకా వేరే సాధన లేనటువంటి వాడిని అనేది ఆకించన్యము. అనన్యగతిత్వము అంటే మనము శేషభూతులము, ఆయన శేషి అనేటువంటి జ్ఞానము వల్ల కలిగినటువంటి ఆ జ్ఞానము వల్ల అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? జ్ఞాన కార్యమాన అనన్యగతిత్వం. కాబట్టి శేషి అయినటువంటి ఆ స్వామికి కదా శేషభూతుడనైనటువంటి నన్ను రక్షించే కర్తవ్యం. కాబట్టి నాకు ఇంక వేరే రక్షకుడు లేరయ్యా, నువ్వే రక్షకుడివి అని చెప్పడమే స్వరూపము. అంటే స్వరూపం అంటే ఏమిటి? అనన్యగతిత్వం అనుకున్నాం. అంటే ఏమిటి? ఆయన శేషి, మనం శేషభూతులం అనేటువంటి జ్ఞానము వల్ల చేసేటువంటి ఒక కార్యం, అదే అనన్యగతిత్వము అని ఆయనకి అనన్యగతికుడని అని ఆయనకి తెలియచేయడం. ఏం చదువుతున్నా? నడువు ఓరు ఇడఈడిన్నిక్కే ఇరుక్కే, చరణం అని చెప్పాము, అమరందు అని చెప్పాం కదా. ఉన్నడికి అంటే చరణం, ఆయన యొక్క తిరువడిగళ్ళలో అమరందు చేరి ఉండి పొంది. ఎలా చేరి ఉన్నాను? నడువు ఓరు ఇడఈడిన్నిక్కే ఇరుక్కే, మధ్యలో ఇంకా వ్యవధానం అనేటువంటిది లేకుండా ఉండటం, ఏ అడ్డుగోడ లేకుండా ఉండటం. ఏమిటా అడ్డుగోడ అంటే స్వీకారత్తిల్ అమరందు. అది అమరందు అనే పదానికి ఏమిటి అని అడుగుతున్నారు కదా. అదిగో స్వీకారత్తిల్ ఉపాయ బుద్ధి నిక్కే ఎన్నపడి. అడ్డుగోడ ఏమిటి? ఆయన్ని ఆశ్రయిస్తున్నాను నేను, ఆయన్నే ఉపాయంగా స్వీకరిస్తున్నాను అంటూ స్వీకారాన్ని ఉపాయంగా భావించడం అనే అడ్డుగోడ లేనటువంటి వాణ్ణి. స్వీకరించడమే స్వరూపం తప్ప స్వీకారము ఆయన్నే రక్షకుడుగా స్వీకరించడము అనేటువంటిది ఒక అడ్డుగోడ లాంటిదట. ఇది పుల్ అసెల్ అంటారు. బయట అడ్డుగోడ ఏమిటి? ఒక వ్యక్తిని మనం పొందాలి అంటే బయట ఒక అడ్డుగోడ, మనసులో ఒక అడ్డుగోడ. ఈ 2 అడ్డుగోడలు నాకు లేవు అని తెలియజేస్తున్నారట ఆళ్వార్లు. ఏమిటి? నడువోరెడ ఇన్నిక్కే ఇరుక్కై అంటే స్వీకారத்தில் ఉపాయ బుద్ధి ఇన్నిక్కే. నిన్ను స్వీకరించడమే ఒక నిన్ను స్వీకరించానంతే. నేను స్వీకరించడం వల్ల నువ్వు రక్షిస్తావు అనే భావన కలిగితే ఈ స్వీకారాన్ని ఆళ్వాళ్ళు ఒక ఉపాయంగా భావించినట్లు. నిన్ను స్వీకరించడం నా స్వరూపము అని భావిస్తే అది దోషం లేదు. కానీ అసలు నిన్ను స్వీకరించడం అంటే నిన్ను ఆశ్రయించడమే నా స్వరూపమయ్యా అని ఆశ్రయించాలి తప్ప నిన్ను ఆశ్రయించటం వల్ల నువ్వు నన్ను రక్షిస్తావు అనే భావన కలిగిందనుకోండి, ఆశ్రయించడం అనేటువంటిది నువ్వు ఉపాయంగా స్వీకరిస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ ఆళ్వారు ఏం చెబుతున్నారు? అమరందు ఏమీ లేదు,
నిన్ను ఆశ్రయించడం అనేటువంటి దాంట్లో ఏమిటి స్వీకారంలో ఉపాయ బుద్ధి అనేటువంటిది లేకుండా నిన్ను ఆశ్రయించాను అని నడువోరు ఇడయిడిన్నిక్కి అంటే మధ్యలో ఇంకా ఇలాంటి స్వీకరించడం అనేటువంటిది ఉపాయం, నిన్ను ఆశ్రయించడం అనేటువంటిది ఒక ఉపాయం అనే అడ్డుగోడలు లేకుండా పుగుందేనే ప్రవేశించాను. ఎలా? ఇవ్వధ్యవసాయ ఉపాయ భావత్యం అన్వయ్యామయ్యాలు అంటే ఈ నిశ్చయం ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము, లేదా అలాంటి ఆ ఉపాయ భావத்தில் అన్వయ్యామయ్యాలు ఈ నిశ్చయం అనేటువంటిది ఆయనే ఉపాయమని భావించడమే తప్ప మనం ఆయన్ని ఆశ్రయించడం అనేటువంటిది మనకి ఉపాయ కోటిలోకి ఉపాయ భావத்தில் అన్వయ్యామయ్యాలు ఏమిటి? నేను ఆకించనుణ్ణి, అనన్యగతికుణ్ణి, ఇదే నాకు, అందువల్ల నన్ను ఆయన రక్షిస్తాడు అని భావించామంటే అది ఉపాయం అవుతుంది, వేరే సాధనమవుతుంది కదా. అలాగా ఈ అధ్యవసాయము ఉపాయ భావத்தில் అన్వయ్యామయ్యాలు ఈ అధ్యవసాయము అంటే ఈ దృఢ నిశ్చయం ఏమిటి? ఆకించనుణ్ణి, అనన్యగతకుడిని అనేటువంటి ఈ అధ్యవసాయం ఉపాయ భావத்தில் అన్వయ్యామయ్యాలు ఉపాయ భావంలో చేరకుండా ఉన్నప్పటికీ ఉపకార స్మృతి మరేమిటండి? ఉపకార స్మృతి స్వరూపమాఘయ్యాలు అంటే ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు, ఆయనే అన్ని నాకు అనే భావన ఉన్నది కదా. ఇలాంటి అంటే అది ఉపాయ భావంలో చేరకపోయినప్పటికీ ఉపకార స్మృతి స్వరూపమాఘయ్యాలు ఆయన మనకు చేసినటువంటి ఉపకార స్మృతి ఏమిటది? ఉపకారం ఇప్పటి వరకు కూడా నువ్వే శేషివి, నేను శేషభూతుడిని, నువ్వే రక్షకుడివి, నేను రక్షించబడేటువంటి వాడిని, అదిగో నువ్వే ఉపాయము, ఆ ఉపాయమైనటువంటి నిన్నే పట్టుకున్నాను, నాకు ఇంక వేరు రక్షకులు లేరు అనేటువంటి ఈ స్థితి వరకు ఇలాంటి జ్ఞానం కలుగు చేశాడనేటువంటి ఉపకార స్మృతి స్వరూపమాఘయ్యాలు అంటే అది ఆయన చేసినటువంటి ఉపకారాన్ని స్మరించుకోవడం అనేటువంటిది మన స్వరూపం కావటం చేత. అంతేకాని ఇలాంటి నిశ్చయ జ్ఞానం ఇచ్చావయ్యా అదే నాకు ఉపాయము అనే భావన వీడికి లేదు, మరి దాన్ని ఎందుకు నేను ఆకించనుణ్ణి, అనన్యగతికుణ్ణని మాటి మాటికి తలుచుకోవడం అంటే ఉపకార స్మృతి అండి. ఇలాంటి స్థితి నాకు కలుగ చేశాడు అని ఉపకారంతో భావించుకోవడమే తప్ప దాన్ని ఉపాయంగా భావించడం అది ఉపాయం వీడు దాన్ని ఎలా భావిస్తాడు? ఉపకార స్మృతితో భావించడమే తప్ప అది ఉపాయ కోటిలోకి చేరదు. అంటే అందుకని ఇది ఏమిటి? ఫుల్ అసెల్ పుర అసెల్ అంటేనేమో బయట అడ్డు లేదు, అంటే స్వీకారంలో ఉపాయ బుద్ధి లేకుండా ఉండటం, స్వీకరించిన తర్వాత అది ఉపాయ భావంలో చేరుతుంది కదండి. ఉపాయ భావంలో చేరదండి, ఉపకార స్మృతి అనేటువంటిది దాన్ని భావించడం అనేటువంటిది స్వరూపం కావటం చేత. అయితే స్వీకారమం చైతన్య ప్రయుక్తమాఘయ్యాలు ఇది చాలా చెప్పేటువంటి, నాకు అది చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటిది అదొకటి, నేను కరెక్ట్ గా మీకు అందించగలుగుతున్నానా లేదా అనేది కూడా ఒక శంక ఉంటుంది. ఏదైనా విన్నది అర్థమైనా అర్థం కాకపోయినా, ఇవాళ అర్థం కాకపోయినా మనకు కలిగిన సందేహాలు ముందైనా తీరే అవకాశం ఉంటుంది, లేదా అప్పటికి కూడా కాకపోతే ఏమి లేదు, ఇప్పటికి నిన్ను నేను ఉపాయంగా పట్టుకున్నా, నిన్ను నేను స్వీకరించాను, అది నువ్వే ఉపాయం అని భావించాను. అయితే ఉపాయంగా భావించావంటే అది నువ్వు ఒక సాధనం అనుకుంటున్నావా అంటే కాదయ్యా, ఇది నా స్వరూపం కావటం చేత. అందుకని నిన్ను నేను పట్టుకోవడం అనేటువంటిది ఉపాయం కాదు, పట్టుకున్నాను నేను అని చెప్పడం కూడా ఉపకార స్మృతితోటి చెప్పడమే తప్ప ఉపాయ భావంతో చేసి ఇదిగో పట్టుకోవటం వల్ల నన్ను రక్షించాడని ఒక ఉపాయ భావంతో చెప్పేటువంటి విషయం కాదు ఇది. అంతేకాదు అది స్వరూపం అంటే ఏమిటి? నువ్వు నాకు చేసిన ఉపకారాన్ని స్మరించుకోవడం నాకు స్వరూపం కావటం చేత. అంతేకాదు స్వీకారము చైతన్య ప్రయుక్తమాఘయ్యాలే, అలా స్వీకరించడం కూడా చైతన్యం కలిగినటువంటి వాడు చేయవలసినటువంటి కార్యం కావటం చేత. ఏమిటి చైతన్యం కలిగినటువంటి వాడు చేయవలసినటువంటి కార్యం అంటే ఏమిటి? ఈ అచేతనమైనటువంటి ఈ శరీరం వేరు, చైతన్యం కలిగినటువంటి ఆత్మ వేరు. అంటే
నాకిప్పుడు దేహము వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం కలిగిందయ్యా. అయ్యో దేహమే ఆత్మ అని భావించే వాళ్ళ గోష్ఠిలో నేను లేను, నేను వేరైనటువంటి వాడిని అని తెలియచేయడం కోసం కూడా చెప్పేటువంటి మాటలట. ఇది స్వీకారము చైతన్య ప్రయుక్తమాఘయ్యాలు. చైతన్యం కలిగిన వాడిని అంటే ఇదిగో ఈ దేహం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం కలిగింది. ఈ ప్రకృతి అని చెప్పబడేటువంటి ఈ దేహం అంటే అచిత్తు, చిత్తు అనేటువంటి జీవుడు ఇద్దరు వేరు వేరు. కాబట్టి చైతన్యం కలిగిన వాడు చేసే కార్యం ఏమిటి? ఉపకార స్మృతిగా అన్ని తలుచుకోవటమే కదా. ఇవ ఎల్లాం అధికారి విశేషణమా కిత్తిరే, ఇవన్నీ కూడా అధికారికి విశేషణాలు కదా. ఏమిటి? పుగలొన్నెల్లాడియేన్ ఉన్నడిక్కీస్, ఉన్నడిక్కీస్ అంటే చరణం కదా. అమరందు పుగుందేనే అనేటువంటి ఇవి అధికారికి విశేషణాలు. అధికారి ఎవరు? ప్రపద్యే అనేటువంటి ఉత్తమాధికారి, అంటే ఉత్తమ పురుషులో చెప్పబడినటువంటి అధికారికి విశేషణాలు ఏమిటంటే పొగలొన్నెల్లాడియేన్, నిన్ను పొందడానికి నా దగ్గర ఏ సాధనాలు లేవు, నువ్వే రక్షకుడుగా ఉన్నావు అనుకోవటం. అడియేన్ దాసుడిని అని తెలుసుకున్నాను, నువ్వు శేషివి నేను శేషభూతుణ్ణి, అలాంటి నేను నిన్ను పట్టుకున్నాను. ఎలా? అమరందు, అదిగో పట్టుకునేటప్పుడు కూడా నేను అదిగో నిన్ను పట్టుకోవడం అనేటువంటిది, నిన్ను ఆశ్రయించడం అనేటువంటిది ఒక ఉపాయం అనే భావంతో పట్టుకోలేదు నేను. పుగుండే నేరుగా వచ్చి పట్టుకున్నాను అమరందు అని చెప్పారు కదా. ఆ తర్వాత పుగుందేనే ఇంకా ప్రవేశించాను. ఇంకా అంటే ఇప్పుడు నేను చేసేటువంటి ఈ ఏ క్రియ అయినా సరే ఉపాయ భావంతో చేసింది కాదు, నా దగ్గర ఏ ఉపాయాలు లేవు అని తెలియచేయటమే అధికారికి విశేషణాలు ఇవన్నీ కూడా. ద్వయార్థ వివరణ ప్రదేశంగళిరే ఇవ ఎల్లాం పూర్వార్ధత్తిల్ ముడిగిర పదత్తోడే సేరా కడవదిరే. అదిగో ద్వయ అర్ధ వివరణ వివరించే చోట్లలో ఇవ ఎల్లాం ఏమిటి? పుగలొన్నెల్లా అడియేన్ నడికి అమరందు పుగుందేనే అన్నారు కదా. ఇవన్నీ కూడా పూర్వార్ధత్తిల్ ముడిగిర పదత్తోడే సేరక్కడవదిరే. పూర్వార్ధంలో ముడిగిర పదం, చివరి పదం ఏమిటి? ప్రపద్యే అనేటువంటి పదం. అంటే పుగలొన్నెల్లా అడియేన్ ప్రపద్యే, ఆ తర్వాత అమరందు ప్రపద్యే, ఆ తర్వాత పుగలొన్నెల్లా అడియేన్ పుగుందేన్, అమరందు పుగుందేన్, అడియేన్ పుగుందేన్ అని చెప్పడం వల్ల ఆ ప్రపద్యే అనేటువంటి పదం యొక్క అర్థం ఆ పదంలోకి చేర్చుకోవాలి ఈ అర్థాలు అని. అంటే ఏం చెప్పారు? పొగలు ఒన్నెల్లా పుగుందేన్, అండ్ ఏ రక్షకాలు లేనటువంటి వాడిని, ఏ ఆకించన్యము అనన్యగతి కొన్ని పుగుందేన్ ప్రవేశించాను. అడియేన్ అదిగో శేషత్వమే స్వరూపమని జ్ఞానం కలిగిన నేను పుగుందేన్ ప్రవేశించాను అని. ఆ తర్వాత అమరందు పుగుందేన్, అమరందు అంటే నా స్వీకరించటంలో ఉపాయ బుద్ధి లేనటువంటి నేను పుగుందేన్ ప్రవేశించాను అని. అది ప్రపద్యే, ప్రవేశించాను ప్రపద్యే పట్టుకున్నాను అనేది అధికారి స్వరూపం కదా. అధికారికి ఉండేటువంటి లక్షణాలు ఈ మూడు అని తెలియచేశారు. ఏమిటి పట్టుకున్నా? ఉన్నడికి చరణం పుగుందేనా. వీడియో ఓపెన్ చేసావమ్మ గీత. అగలగిల్లే నిత్యాది, అగలగిల్లే నిత్యాది. మళ్ళా ఇదే ఇప్పుడు మనకెంత సంగ్రహంగా చెప్పినటువంటి విషయాన్ని భాగవతుల దర్శనం మాకు. గీత నువ్వు వీడియో ఓపెన్ చేసావు. విషయాన్ని ఇంకొంచెం విస్తారంగా చెప్పబోతున్నారట ఇప్పుడు. ఇది ఉపాయ భావం సొల్లొచ్చేదే ఉపే విషయ సూచకముమా ఇరుక్కిరదు. ఇది అగలగిల్లేననేటువంటి ఈ పాసరము ఉపాయ భావాన్ని చెప్తూనే ఉపే విషయ సూచకముమా ఇరుక్కిరదు అని ఉపేయ విషయాన్ని కూడా సూచిస్తుంది మనకి అంటున్నారు. అదాగిరపడియంగనే ఎన్నిల్. అది ఎలా చెప్తారండి మీరు అంటే, అంటారు కదా, ఎప్పుడైతే అగలగిల్లే నెరయ్యుమెందు అలరమేరు మంగయురే మార్బా అని అన్నారో వెంటనే ఆ ఇద్దరి చేతికి కైంకర్యం చెయ్యాలనే భావన కలుగుతుందే తప్ప, ఇదిగో ఇందులో అధికారి స్వరూపం చెప్తాం, ఆ కించనుడు అనన్యగతికుడు లేకపోతే ఆయన యొక్క తిరువడిగళ్ళలోనే చేరాడని, ఇది ఉపాయం కాదని ఇవన్నీ చెప్పాలనే భావన కలగదట.
ఇలాంటి చేతి కనపడగానే ఎక్కడెక్కడ విలక్షణమైనటువంటి పుష్పాలు, ఫలాలు, తీర్థాలు అన్నీ తెచ్చి ఈ జంటకి కైంకర్యం చేద్దామనే భావన కలుగుతుంది తప్ప, ఇదిగో ఏది ఈ ముందు చెప్పుకున్నటువంటి ఈ పదాలని ఆకలగిల్లేని రయ్యుమెందు అలరమేలు మంగయ్య రెమార్బా అని అక్కడ మనం చెప్పుకున్నాం అని, అదిగో స్త్రీ శబ్దం యొక్క అర్థమని ఇవన్నీ చెప్పుకున్నా, అవన్నీ గుర్తుకు రావట. అందుకనే ఏమిటి ఇది ఉపాయ భావం చొల్లట్లేదే, ఉపాయ భావాన్ని చెప్తోంది. ఇది ఏమిటి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అనే అర్థాన్ని చెప్తోంది ఈ వాక్యం. అది చెప్తూనే ఉపే విషయ సూచకమ్మా ఇరుక్కెరదు, ఉపే విషయాన్ని కూడా సూచిస్తోందట. ఇది ఉపేయం ఏమిటి? కైంకర్యం చేయటం. ఎవరికి కైంకర్యం చెయ్యాలి? ఆ ఇరువురు మానసేత్తికి. ఎప్పుడు తెలిసింది వాళ్ళిద్దరు సేత్తిగా ఉన్నారని? అగలగిల్లేన్ ఇరయుమెందు అలరమేలు మంగ యురమార్బా అనే పదంతో అదిగో వాళ్ళిద్దరు ఉన్నారని తెలిసిపోతోంది కదా. అందుకని ఇరువరు మానసేత్తిలేరే ఇవన్ అడిమే సేవదు, ఆ ఇద్దరి చేతికి కదా వీరు కైంకర్యం చేసేది ఎవళ్ళైన జీవుడు. అచ్చేత్తి తన్నయ్యేరే ఇవన్ ఉపాయమాగ పత్తు పిరదం, మరి ఆ చేతినే కదా వీరు ఉపాయంగా పట్టుకున్నటువంటిది. అదే కదా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అంటే ఆ ఇద్దరినే. ఆ ఇద్దరు ఎప్పుడైతే ఉన్నారో ఆ చేతికే వీళ్ళు కైంకర్యం చేసేటువంటిది. ఇత్తాల్ సొల్లిత్తాగిరదు నిత్య ప్రాప్యత్వమిరే అంటే ఏం చెప్పబడింది? ఇత్తాల్ సొల్లిత్తాగిరదు, దీనివల్ల నిత్య ప్రాప్యత్వమిరే, ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అనేటువంటి విషయం చెప్పబడింది. అంటే నిత్యము మనం పొందదగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు అనేటువంటిది. అదే నిత్య ప్రాప్త నిత్య అపూర్వ విషయమిరే నిత్య ప్రాప్తమాగవల్లదు. అయితే నిత్య ప్రాప్తం ఎవరు? అగలగిల్లేని ఇరయ్యుమెందు అలరమేలు మంగ యురైమార్బా అన్నారు కదా. అగలగిల్లేని అంటోంది లక్ష్మీదేవి పెరియ పిరాటి. అంటూనే ఎక్కడ ఉన్నది ఆవిడిప్పుడు? ఆయనకు వక్షస్థలంలోనే కూర్చొని ఉన్నది. వక్షస్థలంలోనే కూర్చొని ఆవిడ ఏమంటోంది? అగలగిల్లేన్ నిన్ను నేను విడిచి ఉండలేనయ్యా అంటోంది. అంటే క్షణకాలము క్షమయిల్లేన్ అంటోంది ఆవిడ. అయితే నిత్య ప్రాప్తంతో తుగిరపడియంగానే ఎన్నే అండి నేను నిన్ను విడిచి ఉండలేను అంటే నిత్య ప్రాప్యత్వం చెప్తారేమిటి? ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అని చెప్తారేంటి? అగలగిల్లేననే మాట ఎప్పుడు చెప్తారు? ఎడబాసి ఉన్నటువంటి వాళ్ళు, లేదా అదే చెప్పలా మనకి ఉపమానం మొన్న, ఇంట్లో కూర్చొని నీడలో ఉండే నేను ఆ ఎండలో తిరగలేను ఆ ఎండ వేడికి తట్టుకోలేనని చెప్పే వ్యక్తిలాగా విరాట్టిమార్లు కూడా ఆయన యొక్క వక్షస్థలంలోనే ఉండి ఏం చెప్తోంది ఆవిడ? అగలగిల్లేనని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు నిత్య ప్రాప్యత్వం సోత్తుగిరపడియంగనే అన్నా నిత్య అపూర్వే ఇత్యాది నిత్యానుభవం పన్నా నిర్కచ్చేదే ఇరయ్యం అగలగిల్లేనని గయ్యాలే. నిత్య అపూర్వే ఇత్యాది అంటే ఆవిడ ఎలా చెప్తోంది ఆ మాట? ఇరయ్యం అగలగిల్లేనంటూ ఆ అనుభవాన్ని విడిచిపెట్టి చెప్తోందా ఒక వ్యక్తి? లేదా మనం రోజు కోవెలకు వెళ్తాం. రోజు కోవెలకు వెళ్తే ఉదయం అనుకోండి, ప్రతిరోజు ఒకే ప్రసాదం ఏ కట్టు పొంగలో పెడతారు. ప్రతిరోజు ఒకే ప్రసాదం తింటే మనకి విసుకొస్తుంది కదా కొన్ని రోజులకి. ఏమిటంటే అక్కడ పెట్టేది ఆ కట్టు పొంగలే కదా, రోజు తిని విసుకొస్తోంది అని ఇవాళకి వదిలేద్దాములే అని అనిపించి విడిచిపెట్టేసి అగలగిల్లేనమ్మో విడిచిపెట్టానుగా నేను విడిచి ఉండలేను అని చెప్తోంది ఆవిడ. కాదు, ఆయన హృదయంలోనే ఉండి వక్షస్థలంలోనే ఉండి అగలగిల్లేనని చెబుతుంది. అదెలానండి? ఆయన వక్షస్థలంలోనే ఉండి నిత్యానుభవం పన్నా నిర్కచ్చేదే ఇరయం అగలగిల్లేన్ అని చెప్పడం వల్ల నిత్య అనుభవాన్ని చేస్తూ కూడా ఇరయం అగలగిల్లేను, ఒక క్షణం కూడా ఆయన విడిచి ఉండలేను అని చెప్తే ఏమనిపిస్తోంది అంటే నిత్యము అనుభవించినప్పటికీ కూడా నిత్య అపూర్వ విషయమిదే నిత్య ప్రాప్తివాహ వల్లదు. నిత్యము అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అది అపూర్వ భక్త్ అంటే నిన్న అనుభవించిన అనుభవం ఇదేనా అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు నిత్యము అనుభవిస్తున్నా కూడా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి అనుభవాలను ఇచ్చేదిగా ఉండటం వల్ల ఆవిడ నిత్యము ఆయనతోటి కలిసి ఉండే ఏం చెప్తోంది? నిత్య ప్రాప్యత్వం, నిత్యము కలిసే ఉంటుంది.
నిత్య అపూర్వ విషయమిదే నిత్య ప్రాప్యమాగవల్లదు. అలా ఎంత అనుభవించినప్పటికీ కూడా అంటే అదే నిన్ను విడిచి ఉండలేనంటే ఎవరు చెప్తారు ఆ మాట? అంటే కొంతకాలం విడిచిపెట్టి ఉన్నటువంటి వాళ్ళు. కొంతకాలం విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి ఆ తర్వాత కలుసుకున్నప్పుడు ఏమంటారు? అండి మిమ్మల్ని అయితే విడిచాను కానీ నేను మిమ్మల్ని విడిచి ఉండలేనండి. ఎవరు? ఒక శిష్యుడు. ఆచార్యుడు ఎక్కడో మేల్కోటలోనో ఉన్నారు, శిష్యుడు ఎక్కడో విజయవాడలో ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఆచార్యుడు ఉన్న ప్రాంతానికి శిష్యుడు వెళ్ళాడు. ఆచార్య, మిమ్మల్ని ఏదో విడిచి ఉండగలను అనుకున్నాను కానీ అసలు ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి నేను ఉండలేను ఆచార్య అని చెప్పినట్లు ఈవిడ ఎలా చెప్తోంది? అలా దూరంగా ఉన్నటువంటి శిష్యుడు ఆచార్యుడిని సమీపించి చెప్పేటువంటి మాట ఈవిడ ఆయన యొక్క వక్షస్థలంలోనే ఉండి చెప్తోంది. ఎందువల్ల అలా చెప్తోంది? నిత్య అపూర్వ విషయమిదే. నిత్య అపూర్వము అంటే నిత్యము అనుభవించినప్పటికీ కూడా అది అపూర్వము అంటే విలక్షణమైనటువంటి విషయం కావటం చేత నిత్య అపూర్వయ్యాగయ్యాలి నిత్య ప్రాప్తమాగిరదు. అది అపూర్వమైనటువంటి విషయం కావటం చేత ఎంత అనుభవించినా కూడా తృప్తిని కలిగించినటువంటి విషయం కావటం చేత ఆయన హృదయంలోనే వక్షస్థలంలోనే ఉంటూ అగలగిల్లేనని చెప్తోంది ఆవిడ అని. మరి అలాంటి నిత్య అపూర్వ విషయం మీద ఎంత అనుభవించినా తృప్తిని కలిగించిన విషయం కాబట్టి నిత్య ప్రాప్యమాగవల్లదు. రోజు పొందాలి కదా. అప్పుడు ఇవాళ అనుభవించినటువంటి ఆనందం ఈ విధంగా రేపు ఇంకోలాగా. కాబట్టి ఏమండి నిత్య ప్రాప్యమాగవల్లదు, అది నిత్యము అనుభవించదగినదిగానే ఉంటుంది కదా. పిరాటి నిత్య సంశిష్టయ్యా ఇరుక్కచ్చేరేయం పిరియక్షమయ్యలేం ఎన్నుంబోదు అవ్విషయం నిత్య ప్రాప్యమాగ వేణుమిరే. నిత్య సంశిష్టయ్యా ఇరుక్కచ్చేరేయం, ఎప్పుడూ ఆయనతోటి కలిసే ఉన్నప్పటికీ కూడా ఇత్తాల్ సల్లిత్తాగిరదు. ఇత్తాల్ అనేటువంటి ఈ పదంతో ఏం చెప్తున్నారు? క్షణకాలం ఇత్తాలిచ్చారు పిరాటి అగలగిల్లే నిరయ్యం ఎన్ను ఒత్తిక్కిర ఇత్తాలెన్నపడి అగలగిల్లే నిరయ్యం అని చెప్పినప్పటికీ క్షణకాలముం పిరియక్షమయ్యల్లేన్యన్ నిరవిత్తాల్. అదంతా చదివేసుకున్నాం కదా మనం, అది అయిపోయింది. ఇది పిరాటి నిత్య సంశిష్టయ్యా ఇరుక్కచ్చేరేయం పిరియక్షమయ్యల్లేన్యన్నుంబోదు అవ్విషయం నిత్య ప్రాప్యమాగ వేణుమిరే. ఈని இருவருமான சேர்த்தி నిత్య ప్రాప్యం ఎన్నువిడం సొల్ల వేండావిరే. నిత్యము ఆయనతోటి కలిసి ఉంటూనే ఆవిడ అగలగిల్లేనంటుంది కాబట్టి అది నిత్య ప్రాప్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ ఇద్దరు కూడా మనకి నిత్య కైంకర్య పరులుగా ఉండవలసినటువంటి వాళ్ళే అని వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు కదా. అంటే ఇరువరుమాన சேர்த்தி నిత్య ప్రాప్యం ఎన్నువిడం సొల్ల వేండావిరే, వాళ్ళిద్దరి యొక్క చేర్చి మనకెప్పుడూ పొందదగినటువంటి విషయం అని చెప్పవలసిన అవసరం లేదు కదా అంటూ అగలగిల్లేని ఇరయ్యం ఎండు ఇది అగన్నిరుందు సొల్లుగిర వార్తయ్యన్ను. ఏదో పిరాటి మాటలు ఎక్కడో దూరంగా ఉండి చెప్పేటువంటి మాట కాదండి, ఇది ఎక్కడో ఉండి చెబుతున్నారంటే కాదు. తనకు అగలగైకు సంభావన నిక్కే ఇరుక్కచ్చేజేయం అంగుత్తై భోగ్యతయ్యై అనుసంధిత్తు. అదిగో ఆవిడికి ఎలా అగలుగైకు సంభావన ఇన్నికి అసలు ఎడబారవలసిన అవసరమే లేదు ఆవిడికి. అయినప్పటికీ అంగుత్తై భోగ్యతయ్యై అనుసంధిత్తు, ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి భోగ్యతని భావించి క్షణకాలము నాన్ అగలుగైకు శక్తయ్యా గిరిలేన్యన్ను, ఒక క్షణకాలం నిరయ్యం, ఒక క్షణకాలం కూడా ఇలాంటి భోగ్యతని నేను విడిచిపెట్టి ఉండలేనటువంటి అశక్తురాలని అంటూ ఉంటుంది. ఎలా అనన్య ఎన్నుం, ఆ తర్వాత అనపాయిని ఎన్నుం సొల్లా నిక్కచ్చేదే సొల్లుగిర వార్తయ్యిరే. ఇది అనన్య అంటారు, తానే చెప్తుంది కదా. అనన్య రాఘవేణ భాస్కరేణ ప్రభాయదా అని సీతాపిరాటి. అదిగో నేను రాముడి కంటే వేరు కాదయ్యా, సూర్యుడు సూర్యకాంతి ఎలా విడదీయటానికి వీలు కాదో అలానే నేను రామచంద్రుడు కూడా అని తానే చెప్పినట్లు అనన్య ఆయన కంటే వేరు కానటువంటి విషయం అయినప్పటికీ కూడా అగలగిల్లేను అంటూ ఉంటుంది. అంతేకాదు అనపాయిని నిత్యై వైషా జగన్మాత విష్ణు శ్రీరనపాయిని,
అని ఆవిడ ఎప్పుడు విష్ణువు నుండి ఎడబాయినటువంటి ఆవిడ అని చెప్పినట్లు ఎందు సొల్లా నిర్కచ్చేరే సొల్లుగర వార్తయిరే ఇది అలా ఆయనతోటి కలిసి ఉండే చెప్పేటువంటి మాట కదా ఇది. క్షణకాలము పిరియక్షమయ్యే సమయల్లేన్యన్ను, ఒక్క క్షణకాలం కూడా ఆయన్ని ఎడబాసి ఉండలేని అసమర్థురాలని అంటూ అలర్మేలు మంగై. ఇంతకండి ఎవరు చెప్పేది ఈవిడి మాట? ఇంగన్ సొల్లుగిరా అవల్ ఆరెన్నిల్. ఇలా చెప్పేటువంటి ఈవిడ ఎవరండి ఇంతకి చెప్పేది ఈ మాట అంటే? తన్ వడివడగాలం పరువత్తాலும் அவன் தனக்கும் கோட ఉద్దేశ్యమాయిరుక్కిరవల్. అలర్మేలు మంగై. అలర్మేల్ అని చెప్పడం వల్ల తన వడి వశకు దివ్య సౌందర్యము, తర్వాత మంగై అని చెప్పడం వల్ల వయస్సు. అదిగో ఎలాంటి ఆవిడ? తన యొక్క శరీర దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో, పరువత్తాలు వయస్సుతోటి, అవనుక్కుం కూడా ఉద్దేశ్యమాయిరుక్కిర అవల్, ఆయనకి కూడా కోరుకోదగినట్లుగా ఉండేటువంటి ఆమె ఈవిడ. అలాంటి ఆవిడ ఎప్పుడు అగలగిల్లేని ఎరయ్యుమెందు అగలగిల్లేని ఎరయ్యుమెందు అని చెప్తూ ఉంటుంది. అలర్మేలు మంగై అంటే తన యొక్క సౌందర్యంతో వయస్సుతోటి ఆయన్ని కూడా మోహపరిచేటువంటి ఆవిడ ఈవిడ. అంటే ఆయన్ని కూడా ఎలా అనిపించేటువంటి ఆవిడ? నా జీవేయం క్షణమపి ఎన్నప్పన్నుమవల్, నజీవేయం క్షణమపి అని ఆయన్ని కూడా ఆయన చేత కూడా అనిపించగలిగినటువంటి సౌందర్యము వయస్సు కలిగినటువంటి ఆవిడ ఈవిడ. అగలగిల్లేనంటోంది ఈవిడ. అలాంటి ఆవిడ నాటార్ అగలగిల్లేన్ పోలన్నిరే ఎవరయ్య అగలగిల్లేన్. లోకంలో ఉన్న వాళ్ళు కూడా నిన్ను విడిచి నేనుండలేను అని చెప్తూ ఉంటారు. అది కర్మ నిబంధనమాగవరుం అగలుగయ్యిరే. అది కర్మ కారణంగా వచ్చినటువంటి ఆ ఎడబాటు కలయికే తప్ప ఇదిగో భోగ్యతని బట్టి వచ్చినటువంటిది కాదు కదా. కానీ ఇక్కడ పిరాట్టిమారుడు అది అపూర్వమైనటువంటి అనుభవాన్ని పొందుతూ చెప్పేటువంటి మాట, భోగ్యతని బట్టి చెప్పేటువంటి మాట. కానీ లోకంలో వాళ్ళది కర్మానుగుణంగా చెప్పేటువంటి సంబంధాలు మాటలే తప్ప ఈవిడ ఇది అలాంటి మాటలు కానీ అది ఆవిడ భోగ్యతని బట్టి చెప్పేటువంటి మాటలు కాదు కదా అంటూ ఇవలుకు అది ఎల్లామయ్యాலும் அவன் தான் மேல் విజం స్వభావనాగయ్యాலும். ఎవలుకు అది ఎల్లామయ్యాலும் ఎవరికి? తాయార్లకి కర్మ నిబంధనంగా వచ్చినటువంటిది కాదు కదా. కాబట్టి ఎవలుకు అది అవన్ తాన్ మేల్ విజం స్వభావనాగయ్యాலும். అంతేకాదు ఆయన స్వతంత్రుడు కదండి, అంగీకరిస్తే అంగీకరించచ్చు, లేకపోతే విడిచిపెట్టేస్తాడేమో అనేటువంటి భావన కలిగితే కాదండి. ఆయనే తను నజీవేయం క్షణమపి అని ఈవిడిని విడిచి ఉండలేక ఆయన కూడా అవంతాన్ మేల్విజం స్వభావనాగయ్యాలి. అంటే వాస్తవానికి ఈవిడికి ఆయన విషయంలో ఈవిడిది కర్మ నిబంధనముగా వచ్చినటువంటి ప్రేమ కాదు, ఆయన యొక్క భోగ్యతను బట్టి కలిగినటువంటి ప్రేమ. ఆ భోగ్యతను అనుభవించాలని ఆశ. సరే ఈవిడికి అది ఆశ అనుకుందామండి. ఆయన స్వతంత్రుడు కదా, ఆయన ఈవిడిని విడిచిపెట్టేయాలి అనుకుంటే ఏం చేస్తుంది? అసలు అలాంటి అవకాశమే లేదండి. ఎందుకనంటే ఆయనే మేల్విజుంబడి స్వభావనాగయ్యాలు. ఎలా? ఈవిడిని అనుభవించకుండా ఉండలేను, నజీవేయం క్షణమపి అని చెప్పేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి అలాంటి అవకాశం కూడా లేదు. అంటే ఒక క్షణకాలం కూడా అసలు ఇలా వీళ్ళు ఎడబాసే అవకాశమే లేదు. అయినప్పటికీ ఆవిడ ఎరయ్యం ఎందు అగలగిల్లేను, ఒక క్షణకాలం కూడా నేను విడిచి ఉండలేను అంటుంది. అవనాలు వరుం పిరువుమెల్లే. అదిగా ఆయన స్వతంత్ర భావంతో పిరాటిమార్లు మీరు దూరంగా వెళ్ళిపోండి అనే అవకాశం లేదు. ఎందుకని? ఆయనే కోరుకునేటువంటి వాడు కావటం చేత. తన్నాలు వరుం పిరువుం ఎల్లయ్యానాలు. తన వల్ల వచ్చేటువంటి ఏదో కర్మ నిబంధన కర్మ కారణం ఉంటే ఆ కర్మ ప్రభావంతో ఇదిగో ఆ కర్మే నిన్ను నన్ను ఎడబాపు చేసింది అని చెప్దాము అంటే ఈవిడికి కర్మ కారణంగా వచ్చినటువంటి ప్రేమ కాదు కదా, భోగ్యతను బట్టి వచ్చినటువంటిది కదా. ఇవ్వుక్తిక్కు ప్రసంగం ఎన్నెన్నిల్. ఇవ్వుక్తిక్కు ప్రసంగం అసలు ఇలాంటి మాట మాట్లాడుకునే అవసరమే లేదు. అయితే అవనాగయ్యాలే వందరు. ఈ ఉక్తి అసలు ఇలాంటి ప్రస్తావన ఎందుకు తెచ్చింది ఆవిడ అంటే అవనాగయ్యాలే వందరు. అవనాగయ్యాలే వందరు అంటే
ఆయన యొక్క భోగ్యతని పట్టి వచ్చినటువంటి విషయం కాబట్టి ఆ భోగ్యతని విడిచి నేను ఎక్కడ ఉండాల్సి వస్తుందో అని అగలగిల్లే నిరయ్యుమెందు అలరమేడు మంగ యురమార్బ అని ఆవిడ ఆయన వక్షస్థలంలోనే కూర్చొని అదిగో నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అంటే ఆయన ఏమైనా నిన్ను విడిచిపెట్టే అవకాశం ఉందంటే కాదు ఆయన కూడా నజీవేయ క్షణమపి అనిపించేటువంటి భోగ్యత ఈవిడ దగ్గర కూడా ఉంది కాబట్టి అది కాదు అక్కడ కారణం. ఏదైనా కర్మల కారణంగా విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుందా అంటే ఈవిడికి కర్మలే లేవు కనుక ఇవేవీ కారణాలు కాదండి. అవనాగయ్యాలే వందరు, ఆయన వల్లే కలిగినటువంటిది ఇది. ఏమిటి ఆయన వల్లే కలిగినది అంటే అవన్ నిరతిశయ భోగ్య నాగయ్యాలే ఎన్నపడి ఆయన నిరతిశయ భోగ్యభూతుడు కావటం చేత ఆ తాయార్లకి వక్షస్థలంలోనే ఉండి కలిగినటువంటి అలమాపు. నాట్టారుடைய ప్రార్థనై కర్మమడియాగ ఉరుమదు, ఇవరుடைய ప్రార్థనై విషయాధీనమాగ విళయ్యుమదు. లోకంలో ఉండేటువంటి ప్రార్థన కర్మల కారణంగా అయ్యో నేను ఆయన విడిపోవాల్సి వస్తుంది, తల్లి బిడ్డో తండ్రి బిడ్డో లేకపోతే భార్యాభర్త ఎవరైనా వాళ్ళ కర్మల కారణంగా విడిపోతారండి. కానీ ఇవడుடைய ప్రార్థన లోకులు అందుకని కర్మల కారణంగా విడిపోతూ నేను అగలగిలేను మమ్మల్ని కలపవయ్యా అని ఏదో ప్రార్థిస్తారు. కానీ ఇవడుடைய ప్రార్థనే విషయాధీనమాగ విళయ్యుమదు. ఈవిడ యొక్క ప్రార్థన విషయాన్ని బట్టి విషయ భోగ్యతని బట్టి వచ్చినటువంటిది. అదిగో నాటారుడే అలర్మేడు మంగయ్యన్ను விஷயாதேமாவே ஒரே மார்பா பிரதம பதத்தில் మధుపాల్ సొల్లుగిరా నిత్య యోగత్తై చొల్లుగిరదు. ఇప్పుడు మొదటిది ఏం చెప్పింది? అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేలు మంగయ్య అంతవరకు చెప్పారు. అంటే ఏమిటి? అక్కడ స్త్రీ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది. అంతే కదా, మనం నిన్న కూడా చెప్పుకుంది. ఇందా కూడా అగలగిల్లే ఇరయ్యం ఎందు అలర్మేలు మంగై. అగలగిల్లేనంటే ఎడబాయలేనంటోంది అని చెప్పుకున్నాం కదా. అలర్మేలు మంగై అని చెప్పడం వల్ల ఏం చెప్పుకున్నాం మనం? ఆవిడ మృదు స్వభావి అని, అదిగో మంగయ్య అంటే ఆవిడ వయసు చెప్తోంది అని, సేవా తత్పరత కలిగినటువంటి ఆవిడ అని, సేవ చేయడానికి తగినటువంటి వయసు ఉన్నటువంటి ఆవిడ అని అలా చెప్పుకున్నాం కదా. స్త్రీ శబ్దం యొక్క అర్థం అయిపోయింది. ఒరై మార్బా అని చెప్పడం వల్ల మతుప్పు శబ్దం యొక్క అర్థం. మతుప్పా సొల్లుగిర నిత్యయోగత్తై చొల్లుగిరదు. ప్రథమ పదத்தில் మతుప్పాల్, శ్రీమత్ పదమది, స్త్రీ అయిపోయింది. మతుప్ శబ్దం ఏమిటి? అదే ఒరై మార్బా అని. నిత్య యోగత్తై చొల్లుగిరదు. இதுவும் எங்கனே கலிக்க கண்டோம் ఇత్తనే. ఇదుவும் ఏడా నిత్యయోగం దేనికి ఏ ఫలాన్ని ఇస్తుంది అంటే ఇదుவும் ఎన్నదు కాలం పార్త వేండాదపడి పురుషకారత్తినుடைய నిత్యయోగం ఎన్నపడి. కాలం పార్త వేండాదపడి ఆ నిత్యయోగం వల్ల ఆశ్రయించేటువంటి ఈ చేతనుడికి కాలం పార్త వేండాదపడి ఫలానా సమయంలోనే వెళ్ళాలి అనేటువంటి ఆ కాలాన్ని ఎదురు చూడవలసిన అవసరం లేకుండా పురుషకారత్తినుடைய నిత్యయోగం ఎన్నపడి పురుషకారం యొక్క నిత్యయోగం ఆవిడెప్పుడు ఆయనతోటే కలిసి ఉంటుంది అనే విషయం చెప్పబడింది ఒరే మార్బాన్ వల్ల. ఈ చేతిక్కు ప్రయోజనం అదిగో మరి వాళ్ళిద్దరు కలిసి ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటండి? పురుషకార భూతయ్యాన అవడోట్టై చేతి நம்முடைய காரியசித்திக்கு உடலான போலே இவருடைய நிச்சயோகமும் நம்முடைய కార్యసిద్ధిக்கு ఉలాగ కండోం ఎన్ను. అది పురుషకార భూతులైనటువంటి ఈవిడతోటి కలయిక நம்முடைய కార్యసిద్ధికు మన కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది అని, మన కార్యం పూర్తి అవ్వడానికి ఉపకరిస్తుంది అని. అంతేకాదు ఇవరుடைய నిత్యయోగము நம்முடைய కార్యసిద్ధికి ఉడలాగ కండోం ఎన్ను. ఆవిడ నిత్యయోగం ఆయనతో కలిసి ఉండటం వల్ల మన కార్యానికి అంటే పురుషకారం ఎలాగైతే మన కార్యసిద్ధికి ఉపకారం అవుతుందో అలానే నిత్యయోగం కూడా మన కార్యసిద్ధికి సహకరించేదిగా అవుతుంది అంటూ ఏం చెప్తున్నారు ఇక్కడ? మధుపాల అవనుడయ ఇచ్చే దిక్కు ప్రయోజనం. వాళ్ళిద్దరు అలా కలిసి ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆశ్రయించవచ్చు, కాలాన్ని ఎదురు చూడవలసిన అవసరము లేదు. అంతేకాదు ఆవిడ అక్కడే ఉన్నారు కనుక తప్పకుండా మన కార్యం పూర్తవుతుంది. మరి ఆవిడ లేకపోతే ఆయన కార్యాలు చెయ్యడా? அவனுடைய சுவாதந்தியத்தையாதல் தன்னுடைய సంసారిత్వత్తయ్యాదల్ అనుసంధిస్తూ దైవాంగ వేండాదపడియాయిరుక్కే. ఆయన చూస్తే స్వతంత్రుడు, ఈ జీవుడేమో సంసారంలో ఉండి అనేక అపరాధాలు చేసినటువంటి వాడు.
తన యొక్క అపరాధాలను చూసుకొని కైవాంగ వేండాదపడియా ఇరుక్కే, అదిగో వెనుకడుగు వేయవలసిన అవసరం లేకుండా ఆవిడ ఉండటం వల్ల ఏ విధంగా ఎన్ని తప్పులు చేసి వెళ్ళి ఎదురుగా నిలబడినా కూడా రక్షింపచేసేటువంటి పురుషకార భూతురాలైన విరాట్టిమారుడు అక్కడే నిత్య యోగం ఆయనతోటే కలిసి ఉన్నది కాబట్టి మనం వెనకడుగు వేసిన అవసరం లేకుండా వెళ్ళగలగటం. అవన్ సర్వజ్ఞత్వత్తయ్యం తన్నడయ్యా సాపరాధత్వయ్యం అనుసంధిత్తు అంజవేండాంబడియా ఇరుక్కే. ఆయన చూస్తే సర్వజ్ఞుడు, వీడు చూస్తే అపరాధ సహస్ర భాజనం అన్నట్టుగా వీడి పాపాలేమో పెద్ద కొండంతంట లేదా ఏనుగంత, ఆయన సూక్ష్మ దృష్టి ఏమో చిన్న చీమని కూడా చూడగలిగేటువంటి సూక్ష్మ దృష్టట ఆయనది. అంటే చిన్న చీమని కూడా చూడగలిగినటువంటి వాడు ఏనుగంత పాపాల మూట మన వెంట పెట్టుకొని వెళ్తే మన ఆ పాపాలు ఆయన కనబడవా? కనబడతాయి. కాబట్టి అవన్ సర్వజ్ఞత్వయం, అందుకని ఈవిడ పురుషకారంగా ఉన్నారు కనుక మనం భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకు? ఉరై మార్బ ఆయనతోటి ఎప్పుడు నిత్య యోగం కనుక. అవన్ సర్వజ్ఞత్వత్తయ్యం తన్నుடைய అపరాధత్వత్తయ్యం అనుసంధిత్తు. నేను చూస్తే ఇన్ని పాపాల మూట, ఆయన చూస్తే సర్వజ్ఞుడు అని భయపడవలసిన అవసరం లేకుండా అదాగిరదు. ఇవనుடைய అపరాధ కాలం పార్తిరిందు ప్రతిపండుగైకు అవనుకు అవసరమిల్లే. అది ఇవనుடைய అపరాధ కాలం పార్తిరిందు ప్రతిపత్తి పన్నుగైకు అవనుకు అవసరమిల్లే. అవள் కూడా ఇరుక్కయ్యాలే. అదిగో వీడి యొక్క అపరాధాలు చూసుకొని ప్రతి పన్ను వెళ్ళి ఆశ్రయించడానికి కాలాన్ని ఎదురు చూడవలసిన అవసరమే లేదు. ఎంచేత అవள் కూడా విరుక్కయ్యాలే, అక్కడే ఉన్నది కదా, నిత్య యోగం కదా ఆవిడ. అందుకని ఎప్పుడు ఆయనతోనే కలిసి ఉంటుంది కాబట్టి ఆవిడ ఉన్నది కనుక మనం ధైర్యంగా వెళ్ళి ఆశ్రయించక్కడ. పిరాటి పక్కల్ అపరాధం కాకత్తుక్కుం రావణనుక్కుం ఒత్తిరుక్కచ్చేరేయం ఇవళ సన్నిధి ఆలయ తలై పెద్దదు కాకం. నిన్న చెప్పినటువంటి కథే మళ్ళా చెబుతున్నారు. అంటే నిన్నటిదేమో సంగ్రహంగా తెలియజేశారు, తర్వాత దీన్ని ఇంకా విస్తరింప చేస్తున్నారంటూ. అదిగో పిరాటి విషయంలో కాకాసుడు చేసినటువంటి అపచారము రావణాసుడు చేసిన అపచారం సమానమే అయినప్పటికీ ఇంకా ఒక రకంగా కాకాసుడు చేసిందే గొప్ప అపచారం. ఇవ సన్నిధిలే కాకం తల ఇప్పెత్తదు. ఈవిడ సన్నిధిలో ఉండటం చేత కాకి తను శిరస్సును నిలుపుకోగలిగింది. అత్తనై అపరాధం ఇన్నీలే ఇరుక్క రావణం తల ఎరుక్కుండానిరే ఎవరి సన్నిధి ఇల్లామయ్యాలే. అత్తనై అపరాధం, అలాంటి అపరాధం ఏమీ లేకపోయినప్పటికీ రావణాసుడు తలని కోల్పోయాడు కదా. కారణం ఎవరి సన్నిధి ఇల్లామయ్యాలే, ఈవిడ సాన్నిధ్యంలో ఉండటం చేత కాకాసుడు జీవించగలిగాడు, మరణం నుండి తప్పించుకున్నాడు. రావణాసురుడు ఆవిడ సమక్షంలో లేదు కాబట్టి తలనే కోల్పోయాడు అంటూ ఇత్తనయ్యుండిరే ఎవరి సన్నిధిక్కుం అసన్నిధిక్కుం వాసి. ఇదండి ఆవిడ సమక్షంలో ఉంటే జరిగేటువంటిది, ఆవిడ సమక్షంలో లేకపోతే జరిగేటువంటి విషయం. అది తారతమ్యం. అంటూ తమప్పన్ పగయ్యాగా మాతృ సన్నిధిలే ప్రజయ్యై అది చెయ్యమాట్టామయ్యం వన్నుండే. ఏమిటట? సమప్పన్ పగయ్యాగా, తండ్రి కోపం వచ్చింది కానీ తల్లి సమక్షంలో ఏం చేయలేడట ఆయన. ప్రజయ్యై అది చెయ్యమాట్టామయ్యం వన్నుండే, ఈవిడ సమక్షంలో ఎవరిని శిక్షించే సాహసం చెయ్యడట ఆయన. ఎందుకని? ఎలా? అక్కడ ఎవర కాకాసుడు వృత్తాంతంలోనే మనకు కనబడుతుందని. అవన్ పండిన అపరాధత్తుకు బ్రహ్మాస్త్రత్తై విట్టు అది தொடர்ந்து திரிந்தவாறே புகழத்து விஷா இவளை நோக்கி బ్రహ్మాస్త్రத்துக்கு ஒரு కన్నయ్యు సొల్లవిట్టాన్ అత్తనయ్యిరే. అదిగో కాకాసుడు మీద ఏం చేశాడు? ఆయన చేసిన అపచారానికి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏమో ఆయన్ని తరుముకుంటూ వెళ్తోంది. అప్పుడు తరుముకుంటూ వెళ్ళగా 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 చివరికి వచ్చి ఏం చేశాడు? ఇంకా అతనికి ఏ దిక్కు తోటగా వచ్చి కాళ్ళ దగ్గర పడ్డాడు. అయితే ఎవలై నోకి, అప్పుడైనా కాళ్ళ దగ్గర వచ్చి నేరుగా పడ్డాడా ఏమిటి? వచ్చి కింద పడిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? బ్రహ్మాస్త్రం యొక్క స్వభావం ఏమిటి? బ్రహ్మాస్త్రమే కావాలా? ఆయన చేత్తోటి చిన్న గడ్డి పరకని ప్రయోగించినా కూడా అది బ్రహ్మాస్త్రం వలె అమోఘమైనటువంటిది రామచంద్రుడి యొక్క బాణపు శక్తి. ఆయన ఒక అస్త్రాన్నో శస్త్రాన్నో విడిచిపెట్టాడంటే అది కార్యాన్ని
పూర్తి చేసుకొనే వస్తుంది పూర్తిగా. అలాంటిది బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు కాకాసురుడి మీద రామచంద్రుడు. కాకాసురుడు చూద్దామా అంటే అపచారం చెయ్యలేదా? అపరాధి అయినటువంటి కాకాసురుడు ఎదురుగా ఉన్నాడు. ఏది అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు రామచంద్రుడు కాకాసురుడి మీద. కానీ అక్కడే సమక్షంలో ఉన్నది కదా సీతాపిరాటి. సీతాపిరాటి స్వామి నా సాన్నిధ్యంలో ఇలాంటి కార్యాలు నేను చూడలేనన్నట్లుగా ఒక్క చూపు చూడగానే ఆ బ్రహ్మాస్త్రం, అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రం కూడా పనిచేయనట్లుగా, అంటే దానికి కన్నయువు సొల్లవిట్టాన్ అత్తన ఈరే. వీడు బ్రహ్మాస్త్రం పనిచేయకుండా కూడా ఉంటుందా అండి? కాకాసుడి విషయంలో పనిచేయాల అనే ఒక అపవాదు కూడా, ఒక దోషం చెప్పేటట్టుగా ఏం చేశాడు? ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా అలా ఉపశమింపచేశాడు రామచంద్రుడు. కారణం ఈవిడి ముఖాన్ని చూసి. ఈవిడికి అలాంటి కార్యాలు చేయటం ఇష్టం లేదు కనుక, ఈవిడికి ఇష్టం లేని కార్యాలు చేయటం ఆయనకి ఇష్టం కాదు కనుక బ్రహ్మాస్త్రాన్నే ఉపశమింపచేస్తున్నాడు. అపరాధి లేడా? అదిగో ఎదురుగానే కాకాసురుడు ఉన్నాడు. మరి ఈయన దగ్గర శక్తి లేదా? సాధనాలు లేవా? ఇదిగో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. దానికి సాధించే శక్తి, అపరాధిని శిక్షించే శక్తి లేదా? ఉన్నది. అయినప్పటికీ దాన్ని ఉపశమింపచేశాడు. కారణం సమక్షంలో సీతాపిరాటి ఉండటం చేత. అలాంటి ప్రభావం కలిగినటువంటిది ఈవిడ సమక్షం అంటూ అవన్ పండిన అపరాధత్తుకు బ్రహ్మాస్త్రத்தை విట్టు అది తొడరందు కొండు తిరిందవారే పొగలత్తు విష. అది పొగలత్తు విష, ఏ రక్షణ లేక పడిపోయాడు. ఎవలైనోకి బ్రహ్మాస్త్రత్తుకు సీతాపిరాటిని చూసి బ్రహ్మాస్త్రత్తుకువరు కన్నజువు సొల్లవిట్టాన్ అత్తన ఈరే. ఆ బ్రహ్మాస్త్రానికి ఒక దోషాన్ని తెచ్చిపెట్టారు తప్ప ఈయన కాకాసురుని శిక్షించలేదే. కారణం ఈవిడ సమక్షంలో ఉన్నది కనుక. ఎలా తమేవ శరణంగత ఎన్నదువం ననమేవం ఎన్నదువం ఇరెండుం అప్రయోజకం. అదేమిటండి, విడిచిపెట్టడానికి ఈవిడ సమక్షం ఉండటం కాదు కారణం. తమేవం శరణంగత అన్నాడు కదా కాకాసురుడు, అందుకని విడిచిపెట్టుంటాడు. రావణాసురుడు ననమేయం అన్నాడు కదా, అందువల్ల ననమేయం ద్విధా భజేయం అపి, అంటే నన్ను 2 ముక్కలుగా చేసినప్పటికీ కూడా నేను తల వంచేదే లేదన్నాడు రావణాసురుడు. అందువల్ల తల వంతనన్న రావణాసురుడు తలే తీసేశాడు. త్వమేవ శరణంగత అని ఆశ్రయించినటువంటి కాకాసురుడిని రక్షించాడు. అంతే కదా. అంటే కాదండి అక్కడ విషయం. త్వమేవ శరణంగత అన్న కాకాసురుడి మాట అక్కడ ప్రయోజనం కాదు. ననమేయమని చెప్పిన రావణాసురుడు యొక్క తిరస్కారోక్తి అక్కడ ప్రయోజనం కాదు. మరి ప్రయోజనం ఏమిటండి? ఆయన శరణంగత అనబట్టే కదా ఆయన రక్షింపబడ్డాడు. రావణాసురుడు ననమేయం అనబట్టే కదా శిక్షించబడ్డాడు. అదేవి వీడు చెప్పినటువంటి శరణాగతోక్తి ప్రయోజనం కాదండి, అతను చేసినటువంటి తిరస్కార ఉక్తి ప్రయోజనం కాదు. అది ఎన్నెన్నిల్. అదేమిటండి అదలాగా? నేను ఆశ్రయించానన్న వాళ్ళని రక్షించాడు, నాకు నీ ఆశ్రయం అక్కర్లేదన్న వాళ్ళని శిక్షించాడు, అంతే కదా. అంటే కాకత్తుకుం పోగెరపోదు అగవాయిల్ నినైవదు అది వేయిరే నినైవు అది వేయిరే. కాకాసురుడు కూడా అదిగో సీతాపిరాటి దగ్గరికి వెళ్లే సమయంలో ఆ రామచంద్రుడి సమక్షంలోని సీతాపిరాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు భావన ఏమిటి? ననమేయమనే భావనే. నేను ఆయనకి లొంగేదే లేదు, తల వంచేదే లేదు అనే భావంతో వెళ్ళాడు. మరి ఎప్పుడు శరణాగతి చేశాడండి? ఆయన శరణాగతి లేదు, నా మొహము లేదు. ఏం చేశాడు? అంగనన్నాగిల్ స్వకం ఆలయం జగామ ఎన్ను పోగపోరానే. అలా కాకపోయినట్లయితే, అలాంటి దుష్టభావనే లేకపోయినట్లయితే వెంటనే ఇంటికే వెళ్ళిపోయేవాడు కాకాసుడు, ఏ అపచారాన్ని చేసేవాడు కాదు. కానీ మరి త్వమేవం శరణంగత అన్నాడు కదా, అంటే చెయ్యల మార్చిలే విజుంద ఇత్తనయ్యిరే. చెయ్యలు మార్చలు ఎక్కడా గతి లేక, అంతేకాదు ఒక్కసారిగా 3 లోకాన్ సంపరిక్రమ్య అని 3 లోకాలని తిరిగి 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 సపిత్రాట పరిత్యక్త సురైశ్చ సమహర్షిభి 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత అని చెప్పినట్లుగా అలా 3 లోకాలు తిరిగి 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 ఎక్కడా రక్షణ లభించక అలా వచ్చి పడ్డాడంటే, ఆ పడిన సమయంలో తనకి తాను ఏ తెలివి లేనట్లుగా దిమ్మ తిరిగిపోయింది ప్రాణం. అలా ఉన్న సమయంలో తమేవ శరణంగత అని ఆ దిమ్మ తిరిగి ఎక్కడా రక్షణ అనేది లేకుండా వచ్చి పడ్డాడు తప్ప ఆయనకి ఇంకా వేరే చెయ్యలు మార్చియాలే విజువిత్తనయ్యిరే. చెయ్యలు మార్చి అంటే ఏమిటి? అదే
శైలమాచి అంటే తనకేమి ఇంకా చేయడం, చేష్టలుడికి చేసిన కార్యం అంతే. చేష్టలుడిగి అంటే తన రక్షణ తాను చేసుకోగలిగినన్నాళ్ళు 3 లోకాలు తిరిగాడు. ఇప్పుడు చేష్టలుడిగా ఇంకేం చేయడానికి తోచల, అప్పుడు చేశాడంతే. లేకపోతే కాకాసురుడు కూడా రావణాసురుడిలాగా భావించి సీతమ్మ దగ్గరికి వచ్చినటువంటి వాడే, సీతమ్మ విషయంలో అపకారం తలపెట్టాలని వచ్చినటువంటి వాడే. చేష్టలుడిగి చేసిన కార్యమే తప్ప తను మనస్ఫూర్తిగా చేసినటువంటి కార్యమే కాదు. అయితే అలాంటి కార్యం రావణాసురుడు కూడా చేశాడు కదా. ఇది రావణను కుంగుండాయిరుక్కొచ్చేది హాయమాయిత్తెల్లయ్యిరే. మరి అలాంటి చేష్టలుడిగి చేసిన కార్యం అంటే ఆ యుద్ధ భూమిలో ఆ రథాన్ని విరక్కొట్టి సారథిని పడగొట్టి అన్నట్టుగా చేతిలో ధనుర్బాణాలు విరక్కొట్టి ఏ ఆయుధాలు లేకుండా నిరాయుధుడిగా నేల మీద నిలబెడితే అప్పుడు రావణాసురుడు కూడా చేష్టలుడిగా అలా నిలబడిపోయాడు కదా. అప్పుడు కాకాసుడికి రావణాసుడికి తారతమ్యం ఏమున్నది? ఇద్దరూ ఒకే రకం స్వభావం, ఒకే రకం కార్యం చేశారు. ఇంకా పైగా కాకాసుడే గొప్ప అపచారం చేసినటువంటి వాడు. ఇతను చేష్టలుడికి నిలబడ్డాడు, అతను చేష్టలుడికి నిలబడ్డాడు. మరి కాకాసుడు ఎందుకు రక్షింపబడ్డాడు? రావణాసుడు ఎందుకు శిక్షింపబడ్డాడు అంటే ఇవల్ అసన్నిధియాలే. రావణాసుడికి ఆ స్థితి కలగడానికి కారణం ఇవల్ అసన్నిధియాలే, ఈవిడ సాన్నిధ్యంలో లేకపోవటం చేత జరిగినటువంటిది అదంతా కూడా. అర్థం ఇత్తనయ్యం ద్వయత్తిల్ మొదల్ పదత్తోడే అత్తదు. కింద చెప్పబడినటువంటి అర్థం అంతా కూడా ద్వయంలోని మొదల్ పదత్తోడే అత్తదు. ఎవడి అగలగిల్లేన్ ఇరయ్యుమెందు అలర్మేల్ మంగయ్యురై మార్బా అనేటువంటి పదానికి ఇప్పటి వరకు మనం అర్థం చెప్పుకున్నామండి. మేల్ నిగరిల్ ఎన్ను తొడంగి తిరువేంగడత్తానే ఎన్ను మళగుంవర అనంతర పదత్తిల్ అర్థం సొల్లుగరదు. మేల్ రాబోయే దాంట్లో ఇప్పటి వరకు ఏం చెప్పారు? ఆవిడ వైభవాన్ని చెప్పారు. ఆవిడ వైభవం ఏముంది? ఆయన గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, భోగ్యభూతుడు. అలాంటి ఆయన్ని ఆయన వక్షస్థలంలోనే ఉండి నేను విడిచిపెట్టలేను అని చెప్పింది ఆవిడ. అయితే ఇప్పుడు నెగరిల్ పొగదాయ్ ఉలగమున్నుడయాయ్ ఎన్నయ్య ఆళ్వానే నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అనేటువంటి పదాలకి అర్థం చెప్పబోతూ ఉన్నారు. ఏమిటి? నారాయణ పదం యొక్క అర్థం చెప్పబోతున్నారు. నెగరిల్ పొగదాయ్ ఇప్పుడిరై రుక్కిరవల్తానే சிறகுரைக்கும் சிறகுரைக்கும் அன்றும் அவளுடனே மன்னாடும் குணாதிக்க விசேஷம் சொல்லுகிறது. சிறகுரைக்கும் అన్నం అవలోడనే మన్నాడు. అదిగో ఎవరైతే ఆయన్ని చూసి స్వతంత్రుడు ఆయన ఈ పిల్లల విషయంలో ఏం చేస్తాడో అని వాళ్ళ తరఫున నిలబడి తానే ఆయన దగ్గరికి చేరుస్తుంది కదా వాళ్ళని. అదిగో ఏమండి, పిల్లలతో కాకపోతే ఎవరు తప్పులు చేస్తారు కనుక అని ఆయనతోటి వాదులాడి ఈ పిల్లల్ని రక్షింప చేస్తుంది కదా. అలాంటి ఆతాయార్లే చిరగురైక్కు ఏది చాడీలు చెప్పినట్లయితే మండ్రుం అవడుడనే మండ్రాడుం. ఇప్పుడు వాదులాడి నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారని వాదులాడి వాళ్ళని రక్షింపచేసింది. రక్షింపచేసిన తర్వాత వాళ్ళ మీద కొంతకాలం గడిచిన తర్వాత ఎలానట, ఏది ఒక పందిరి వేయాలంటే ఒక స్తంభాన్ని నాటుతాడు. ఇది స్తోణానికన న్యాయం అని ఒక పందిరి పందిరి కోసం పందిరి వేయడానికి ఒక గుంజ నాటుతారు. నాటిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అంతా నాటడం అయిపోయినాక ఒక్కసారి ఆ పందిరి గుంజను అటు ఇటు ఇటు అటు ఊపి చూస్తారు, అంటే స్తంభం బాగా నాటుకున్నదా లేదా అని. అలానే తాయాళ్ళు కూడా ఇప్పుడు నేనైతే ఈయనకి ఏదేదో కబుర్లు చెప్పి ఇవాళ ఈయన దగ్గరికి చేర్చాను, ఈయన చూస్తే స్వతంత్ర భావంతో వాళ్ళని ఏదైనా ఎప్పుడైనా తిరస్కరిస్తాడేమో, అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని స్తోణానే నిఖన న్యాయం అన్నారు కదా, ఒకసారి ఆ విషయాన్ని కదుపుతుందట. ఏమిటండి, ఆనాడేదో నేను చెప్పాను వాడు మంచివాడని, అది ఇది చెప్పి నీ దగ్గర చేర్చాను కదా, నువ్వు రక్షించావు కదా, ఇప్పుడు అసలు వాడు అలాంటి భావన కలిగిన వాడని నాకు అనిపించటం లేదు అని ఏదైనా ఎవరినైతే ఆయన దగ్గర చేర్చిందో వాళ్ళ విషయంలో ఏదైనా కొన్ని దోషాలు చెప్పినప్పటికీ తిరగొరైక్కుం అండ్రుం అవడుడనే మన్నాడు కూడా ఆధిక్య విశేషం. అలాంటప్పుడు మంద్రుడు వాదించేటువంటి గుణాధిక విషయం, గుణాధిక విశేషం చొల్లుగరదు. అదాగిరదు అంటే ఇప్పుడు చేర్పించేటప్పుడు ఆయన దగ్గరికి చేర్చేటప్పుడు ఆవిడ పురుషకారభూతురాలుగా ఉండి ఏదో ఆయన కాసిన కబుర్లు చెప్పి చేర్చింది. ఆ తర్వాత ఆయన రక్షించిన తర్వాత
కానీ నువ్వు రక్షించిన వాడు సరైన వాడు కాదు అన్నా కూడా ఇక నడయారు అది చెయ్యాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు స్వామి. అలా ఉండేటువంటి విశేషం గుణాలు కలిగినటువంటి స్వామి అని చెబుతున్నారు. అదాగిరదు ఎన్నడియారు అది చెయ్యారు ఎన్ను என்னை பத்தினார்க்கு அதில்லை காண்யங்கை இல்லை நான் இப்போது இன்னும் కొత్త చెయ్య కండేన్ ఎన్ను కాటి కొడుతాலும் అది ఎన్నడియారు ఈవిడేదో వచ్చి ఏదేదో చెప్తుంది కదా. ఈయనేమంటాడు, ఈవిడ ఎందుకు వచ్చింది అసలు, స్తోణా అనే కదా న్యాయమా అని, ఈయన రక్షించే విషయంలో ఇంకా స్థిరభావన కలిగి ఉన్నాడా, ఏదైనా విడిచిపెడతాడా అని. ఒకవేళ ఈవిడేదైనా చెప్తే తప్పకుండా నేను అది కాదు, నేను ఇలానే చేస్తానంటాడు అనమాట. అందుకని స్వతంత్రుడు కదా ఆయన. ఎన్నడియారు అది చెయ్యారు ఎందు ఎన్నై పత్తినార్కు అదిల్లై కాణ్యంగై, అదిగా నన్ను ఆశ్రయించినటువంటి వాడికి అలాంటి దోషాలు ఏమి ఉండవమ్మా అంటాట ఆయన. అంటే ఎల్లై లేదు లేదు స్వామి, நான் இப்போது என்ன కొత్తం చెయ్యకండేన్ ఎన్ను కాటి కొడుతాలం, నేను చూశాను వాళ్ళు దోషం చేయటం అంటుందట. ఎన్న అడిగారు అది చెయ్యాలని నేను అంటాడా, కాదు కాదు నేను చూశానంటుంది ఈవిడ. ఎక్కడ చూసావమ్మా, విభీషణుడి విషయంలో చూడలేదా, ఎలా చేశాడు విభీషణుడు నా విషయంలో ఎన్నెన్ని మాటలు అన్నాడు. ఆ వేళ నీకేదో నన్ను ఎడబాసిన దుఃఖంలో ఉండి నీ శరీరం మీద పాకేదేమిటో నీకు తెలియనట్లు అలా దుఃఖంలో ఉన్నావు కాబట్టి నీకు తెలియదు. కానీ నువ్వు ఆహార నిద్రలు అన్నీ మానేసి సీతే అనే దుఃఖంలో ఉన్నావు కాబట్టి నీకు తెలియలేదు. కానీ ఆయన నా విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎంత దోషం చేసినటువంటి వాడు విభీషణుడు అనగానే అలాంటి కార్యాలు చేసేటువంటి వాడు కాదు ఆ విభీషణుడు అంటాట ఈయన. అంటే ఆవిడంటుందట, నీకు ఆనాడు తెలియలేదు, అందుకనే ఇలాంటి పెద్ద ప్రమాదం వస్తుందనే ఇదిగో వాల్మీకి రాసినటువంటి వ్రాతలవి, అవన్నీ బ్రహ్మగారి అనుగ్రహంతో ఆయన జరిగినది జరిగినట్టుగా హసితం భాషితం చేయవాని ఎవరు నవ్వినా మాట్లాడినా అవన్నీ ఉన్న వాటిని ఉన్నట్టుగా తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వాల్మీకి రాసినటువంటి వ్రాతలు కదా. అదృష్టవశాత్తు ఇప్పుడు ఈయనేది మరి ఆ వాల్మీకి మహర్షి రాసినటువంటి దాంట్లోనే ఇది రామ పట్టాభిషేకము, రామ జననము ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయా. ఇప్పుడు అందులో విభీషణుడు ఈవిడ గురించి ఇలాంటి మాటలు అన్నాడు అంటే ఈవిడ చెప్పింది కదా ఇలా నా విషయంలో దోషాలు మాట్లాడాడు అని. ఆయన కాదు అన్నాడు అనుకోండి, కాదు అని ఒక విషయాన్ని కాదు ఇందులో చెప్పింది నిజం కాదు రామాయణంలో వ్రాసింది అని అంటే కనుక మిగతా విషయాలన్నీ కూడా అబద్ధమైపోతాయిగా. అన్ని విషయాలు రామజననము అబద్ధమే, రామ కళ్యాణము అబద్ధమే, అన్ని విషయాలు అబద్ధమైపోతాయి కదా. అందుకని ఈయనకి ఏం చెయ్యాలో అర్థం కాదట. ఇప్పుడు ఇరికించింది కదా అక్కడ, నువ్వు చెప్పినటువంటిది నిజమే, నేను చూశానయ్యా కంటితోటి స్వయంగా అనుభవించాను విభీషణుడు నా విషయంలో అలా ప్రవర్తిస్తే అనగానే ఇప్పుడు ఈయనేమంటాడు, ఇప్పుడు ఇది నిజం కాదు అబద్ధం అందామంటే మిగతా రామాయణ గ్రంథం మొత్తం అబద్ధం అవుతుంది. ఇప్పుడు మరి ఇంకేం చేయాలి, మౌనం వహించి ఆనాల్యన్ అయితే ఏంటంటావు ఇప్పుడు నువ్వు అని అడుగుతూ, ధర్మాధర్మంగళం పరలోకము ఎల్లయ్యన్ను చేయగిరారుగలో, ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు అన్ని తప్పులు ఏం చేశారు కనుక ఏదైనా ఇది ధర్మాధర్మాలు లేవు, స్వర్గం లేదు, నరకం లేదు, పరమాత్మ నువ్వు లేవు నేను లేవు ఇలాంటి మాటలేమైనా మాట్లాడారా నాస్తికుల్లాగా. అలాంటి కార్యాలు ఏం చెయ్యలేరు కదా వాళ్ళు. పరలోకము లేదు, ఎన్ను చేయగిరారుగలో, అలాంటి అపచారాలు ఏం చేయరు, నాస్తికవాదం ఏం చేయలేదు. ఒకవేళ ఏదైనా జరిగినా ప్రామాదికత్తుకునాం ఉలం ఎన్నన్నో చేయగిరదన్గై, ఏదో ప్రామాదికంగా జరిగి ఉండొచ్చమ్మా ఏదైనా దోషం అంతే తప్ప వాళ్ళు నా దాసులు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి అపచారాలు చేసేటువంటి వాళ్ళు కాదు. అది కూడా ప్రామాదికత్తుకునాం ఉలం ఎన్నన్నో, మేము ఉన్నామనే ధైర్యం కదా వాళ్ళకి. ఏమిటంటే పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు, ఆ తల్లి ఆ పక్కనే కూర్చొని ఉంటుంది, అన్ని చూస్తూ ఉంటుంది. పిల్లోడు ఏమిటి వాడికి స్థితికి మించినవి వయసుకు మించినవి కూడా అక్కడికి ఎక్కుతూ ఉంటాడు. ఎక్కాడు అనుకోండి, ఎక్కితే ఏంటి అనుకోకుండా వాడి అనవధానంతో గబాలను పడిపోతాడు. వాడు పడిపోయినప్పుడు అయ్యో నువ్వు ఎక్కలేని వాటి మీదకి ఎక్కి ఇలా పడిపోవడం సరైన విషయమేనా అంటే వాడి ధైర్యం ఏమిటి, వెనక అమ్మ అండ ఉన్నది, నాకేదైనా ప్రామాదికంగా నేను గబాలను ఎక్కిన చోట నిలదొక్కుకోలేకపోయినా నేను పడిపోయేటప్పుడు పట్టుకోవడానికి అమ్మ ఉన్నదనే ధైర్యంతో వాడు ఎక్కుతాడు. అమ్మ కూడా వెనకుండా అలా చూసుకుంటూ వాడిని రక్షించుకుంటూ ఉంటది. ఇప్పుడు చూసారా నా దాసులు కూడా రామాదికత్తుకునా ఉలం ఎన్నన్నో,
ఏదో ప్రామాణికంగా జరిగేటువంటి తప్పులకి స్వామి ఉన్నాడు కదా అని వాళ్ళు ఉండేవాళ్లే తప్ప వాస్తవానికి అలాంటి తప్పులు చేయడమ్మా అని ఇవలుడయ ఉత్కర్షత్తుకు అడి సొల్లుంబోదు. అది అలా చెప్పేటువంటి తత్వం ఆయనది. అంటే వాళ్ళని చేర్చే వరకేమో ఆయన ఆవిడ పురుషకారభూతురాలుగా ఉండి ఆయన తిరువడి గళ్లలో చేరుస్తుంది. చేర్చిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి సంభాషణ తెస్తుంది? అదేదో ఆయన స్వతంత్ర భావంతో విడిచిపెట్టేస్తాడు కాబట్టి అసలు ఈయన భావన ఎలా ఉందో కనుక్కోవడానికి ఒకసారి కదులుస్తుంది అంతే తప్ప ఆవిడ కూడా శిక్షించే స్వభావం కాదు. అసలు వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? ఇవளுடைய ఉత్కర్షత్తుకు ఆడి சொல்லும்போது அவனை பற்றி சொல்லலாம், அவனுடைய ఉత్కర్షత్తుకు ఒన్ను తేడి சொல்லலாவதில்லை. వాస్తవానికి ఈవిడ యొక్క గొప్పతనం చెప్పాలంటే ఆయన్ని పట్టి వచ్చిన గొప్పతనం అని చెప్పాలి. ఆయన ఎలాంటి గొప్పవాడు అంటే ఆయన కానే గొప్పవాడండి. ప్రత్యేకంగా ఆయన గొప్పవాడు అంటే ఫలానా వాళ్ళ వల్ల వచ్చినటువంటి గొప్పతనం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సహజంగానే చాలా గొప్పవాడు. ఆవిడకి ఆ గొప్పతనం ఎలా వచ్చింది? ఈయన సంబంధం వల్ల వచ్చింది అని భావించాలి. అలాంటిది కానీ ఇదిగో తాన్ అర్ధస్వరూపం ఇరుక్కుంబడి అంటూ మీరు ఇలా వేదం ఏం చెప్తోందట? భగవంతుడు స్వతహాగానే గొప్పవాడు, పిరాట్టిమారుడికి ఆయన వల్ల కలిగినటువంటి గొప్పతనం. అంటే పిరాట్టిమారుడికి ఒక గొప్పతనం ఉన్నది అంటే భగవంతుడి యొక్క సంబంధం వల్ల. మరి భగవంతుడికి ఉన్న గొప్పతనం ఆయన స్వతహాగా ఉన్నటువంటిది అని చెప్తుంది వేదం. కానీ మనకి ప్రమాణాలు ఇంకోటి ఏం చెప్తున్నాయి? అపాంగా భూయాంశ యత్ ఉపరి పరబ్రహ్మ తదభూత్ అని భట్టర్ వారు శ్రీ రంగరాజస్తవంలో చెప్పినట్లుగా, లేకపోతే శ్రీగుణ రత్నకోశంలోనేమో 3 శ్రీగుణ రత్నకోశంలో ఏం చెప్తున్నారు ఆయన? ఏ లోకంలో ఎవరైనా బ్రహ్మ పదవిని పొందాలన్నా కూడా ఆవిడ యొక్క కరుణ కటాక్షాన్ని బట్టి వాడికి బ్రహ్మ పదవి వస్తుందో ఇంకొకటి వస్తుందో తెలుస్తుంది. అలా ఆవిడ యొక్క కటాక్షాలని అనుసరించి ఈయన సృష్టించేటువంటి వాడు అని చెప్పడం వల్ల మరి ఆయన అధీనంలో ఈయన ఉన్నట్లే కదండి. ఇప్పుడు మీరేంటి? ఆయన గొప్పతనం ఆయన స్వతహాగా ఉన్నదండి, ఈవిడకి కలిగే గొప్పతనం ఆయనది అంటారే. అంటే అది ప్రణయత్వ నిబంధనం, ఇది వాస్తవ ఆకారం ఎన్నిరాల్, అది ప్రణయత్వ కారణంగా వచ్చినటువంటి గొప్పతనం అండి. అలా చెప్పుకునేటప్పుడు ఆవిడ స్వతహాగా గొప్పతనం కలిగినటువంటి ఆవిడ. అదే ఇస్తున్నారు చూడండి పైన, ఈశ్వర ఉత్కర్షం స్వాధీనమాయిరుక్కుం ఇది పోతాన్ ఎన్నిల్, అది పిరాట్టి ఉత్కర్షం ఈశ్వరాధీనమాయ్, ఈశ్వర ఉత్కర్షం స్వాధీనమాయి ఇరుక్కుం ఇది పోతాన్ ఎన్నుదల్. అది కదా మనం మొదట చెప్పుకున్నది. కానీ ఆ తర్వాత ఈవిడికి ఇలా చెప్పారు కదా, ఆవిడ యొక్క ఆ కనుసన్నల్లో మెలిగేటువంటి వాడు అని చెప్పినప్పుడు ఇవనుடைய ఉత్కర్షం స్వతసిద్ధమెన్నుం, ఇవనుடைய ఉత్కర్షత్తుకు హేతు పిరాట్టేను, పిరాట్టి మారుడు వల్ల ఆయనకి గొప్పతనమని, ఆవిడకున్న గొప్పతనం ఆవిడికి స్వతహాగా ఉన్నటువంటిది అని ప్రణయత్వ నిబంధనం, ప్రణయత్వ కారణంగా చెప్పేటప్పుడు ఈవిడ సహజంగానే గొప్పతనం కలిగినటువంటి ఆవిడ, ఈవిడ సంబంధం వల్ల ఆయనకి గొప్పతనము అని చెప్తారండి. అది ప్రణయత్వ నిబంధనగా చెప్పేటువంటి విషయము. కానీ వాస్తవాకారం ఏమిటయ్యా అంటే ఆయన సహజమైనటువంటి ఔన్నత్యము గొప్పతనం కలిగినటువంటి వాడు, ఆయన సంబంధం వల్ల విరాట్కి గొప్పతనం అండి అని చెప్తూ అవనుడే ఉత్కర్షత్తుకు ఒన్నం తేడి చల్లలావదల్లే. ఆయనకు గొప్పతనం చెప్పాలి అంటే ఏం వెతికి చెప్పక్కల్లా, ఆయన సహజంగానే గొప్పతనం కలిగిన వాడు. ఇది ఓతాన్ అర్ధస్వరూపం ఇరుక్కుంబడి ఇత్తాల్ చొల్లిత్తా ఇత్తు, ఇది వాళ్ళిద్దరు స్వరూపం ఉన్న ప్రకారం. అవనుடைய స్వాతంత్ర్యத்தை అనుసంధిత, అసలు వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావాలు ఏమిటి అంటే అవనుடைய స్వాతంత్ర్యத்தை అనుసంధిత్తు இவத்தின் பக்கல் என்ன இவிட இறதோ என்று இருக்கையும் அவன் இவருடைய மார்தவத்தையும் மௌக்யத்தையும் அனுசந்தித்து இவத்தின் பக்கல் ఎవ్వడవా ఇరుక్కిరాడో ఎన్ను ఇరుక్కయ్యం. అసలు వాళ్ళిద్దరి స్వభావం ఏమిటంటే ఆవిడకేమో ఆయన స్వతంత్ర భావనలో భయం, ఈవిడ మార్ధవం చూస్తే ఆయనకు భయం. ఏమిటి? స్వతంత్ర భావం కలిగినటువంటి వాడు ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ఎప్పుడు కోపగించుకుంటాడో, ఏ రీతిగా ప్రవర్తిస్తాడో అని ఆవిడకి ఎప్పుడూ భయం అట.
అలానే ఆయన ఏమనుకుంటాడు, ఈవిడ చూస్తే చాలా సుకుమారురాలు, ఇలాంటి విషయాలన్నీ వింటే ఈవిడేమైపోతుందో అని ఆయనకు భయమట. అని ఆగా ஒருவரை ஒருவர் அதிசங்கை பண்ணினோக்கும் இருவர் నిజలయ్యం అత్తీరే ఉభయ విభూతియం కిడక్కిరదు. అలా ఒకళ్ళ విషయంలో ఒకళ్ళకి అతిశంక, ఆవిడేం చేస్తుందో వీళ్ళని అని ఆయనకి భయం. ఇప్పుడు చెప్పింది కదా చెదగొర ఎక్కువ మేలని, అలాంటివి ఏదన్నా చెప్తుందేమో ఈవిడ అని ఆయనకు భయం. అయ్యో ఆయన అసలు స్వతంత్రుడు, ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయాలు ఎలా ఉంటాడు అని ఆవిడికి భయం. అలాంటి ఎప్పుడూ భయపడుతూ మన గురించే ఆలోచించి మనల్ని రక్షించాలనే స్వభావం కలిగినటువంటి వాళ్ళిద్దరి నీడలో కదా ఈ ఉభయభూతి కూడా ఉన్నది అంటూ ఉలగమూండ్రుడయాయ్, ఉలగమూండ్రు ఉడయ్యాయ్, మూడు లోకాల్ని కలిగినటువంటి వాడు అని. రేపు ఈ విషయాన్ని, మిగతా విషయాన్ని మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పారు, నిగరిల్ పొగజాయ్ అని చెప్పడం వల్ల వాత్సల్యం అనే గుణం కలిగినటువంటి వాడు అని. అదిగో చెదగొరైక్కు మేలని తాయారులే తానే పురుషకారభూతురాలుగా ఉండి రక్షించినటువంటి ఆవిడే వెళ్ళి చెదగొరైక్కు మేలు అపచారాలు చెప్పినప్పటికీ కూడా ఎన్నడియారదు చెయ్యారనేటువంటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాడని నిగరిల్ పొగజాయ్ అనే పదం వల్ల చెప్పుకున్నాము. అంతేకాదు ఆ తర్వాత వాళ్ళిద్దరి నీడలోనే ఈ లోకమంతా ఉంటుంది అని చెప్పడం వల్ల ఉలగమూన్నుడయ్యాయి, స్వామిత్వం కలిగినటువంటి వాడని. ఇప్పటి వరకు చెప్పుకున్నది నిగరిల్ పొగజాయ్ అంటే ఆయన వాత్సల్యం అనే గుణం కలిగినటువంటి వాడు. మనందరినీ రక్షించడంలో, ఉభయ విభూతుల్ని రక్షించడంలో వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు శంక పడుతూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి ఆ ఇద్దరి రక్షణలో ఈ రెండు లోకాలు హాయిగా ఉంటూ ఉన్నాయి అని చెప్పారు. ఇంతవరకు కూడా మిగతా విషయాలు రేపు చెప్పుకునేటువంటి